యా సో ఈ డెమాన్స్ట్రేషన్ వచ్చి మనకి యూట్యూబ్ లో కూడా లైవ్ నడుస్తుంది అండి. ఎవరన్నా కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి దానిలో కూడా చూసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి కూడా దీన్ని ఇన్వైట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఇవాళ మన టాపిక్ వచ్చి రీగెయిన్ హెల్త్ విత్ వాటర్. మిమ్మల్ని ఎవరైతే ఈ ప్రెజెంటేషన్ కి ప్లాట్ఫామ్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వాటర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము అని చెప్పి చెప్పుకుంటారు. కానీ మనం ఇవాళ రోజున జస్ట్ వాటర్ గురించి కాకుండా ఆ వాటర్ మనం తాగుతున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాంతో మన ఆరోగ్యాన్ని ఎలా బాగు చేసుకోవచ్చు అన్న దాని గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. రైట్. సో ఫస్ట్ రీగెయిన్ హెల్త్ విత్ వాటర్. అసలు ఈ కాన్సెప్ట్ ఉందంటారా? నీటి ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం అంటే ఇవాటి వరకు అయితే మనము నీటి ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు అన్న విషయం మీద పెద్దగా అవగాహన లేదు మనకి కదా. చాలా మంది పూర్వీకులు దాని గురించి ఆలోచించున్నారు, కానీ మన జనరేషన్ లో అయితే మాత్రం దాని గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ మనం చేయట్లేదు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటి? ఆర్ యూ డ్రింకింగ్ రైట్ వాటర్? మీరు మంచి నీళ్లు తాగుతున్నారా? అందరం మంచి నీళ్ళే తాగుతాం కదా. వెంటనే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటి? వాట్ టైప్ ఆఫ్ వాటర్ ఆర్ యూ డ్రింకింగ్? మీరు ఏ రకమైన వాటర్ వాడుతున్నారు? ఈ క్వశ్చన్ అడగానే మనం జనరల్ గా మనం ట్యాప్ వాటర్ తాగుతున్నామని, లేకపోతే మినరల్ వాటర్ తాగుతున్నాము, లేకపోతే బబుల్ క్యాన్ వాటర్, మనం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అని ఇలా పలు రకాల వాటర్ల గురించి మనము మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో మరి మీరు తాగుతున్నటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో అది మీకు ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా, హెల్దీగా జీవించడానికి ఉపయోగపడుతుందా అంటే మళ్ళీ దీనికి ఇక్కడ ఇవాటి వరకు నిజం చెప్పాలంటే మనం ఇవాటి వరకు నీటిని అయితే ఆరోగ్యం గురించి తీసుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు అందరూ మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్? థ్యాంక్ యూ. సో మనం ఇవాటి వరకు అయితే నీటిని ఆరోగ్యం గురించి తాగలేదు. మరి నీటిని ఎందుకు తాగుతున్నాం అంటే మన దాహాన్ని తీర్చుకోవడానికి మాత్రమే మనము నీటిని తాగడం జరుగుతుంది. అది కూడా మంచి నీళ్ళని అయితే మనం తాగుతున్నాం కదా. మరి ఇక్కడ హెల్దీ లివింగ్ గురించి మాట్లాడుతున్నాం. మరి హెల్దీ లివింగ్ కావాలి అంటే కనుక మనకు ముఖ్యంగా ఈ మూడు కావాలి. ఏంటది? హెల్దీ ఎయిర్, హెల్దీ ఫుడ్, హెల్దీ వాటర్. ఈ మూడు అంటే గాలి, నీరు, ఆహారం. ఈ మూడు హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉంటాము. మరి ఇక్కడ చూస్తే మనం హెల్దీగా ఉండే అవకాశం ఉందా అంటే ఈ మూడు హెల్దీగా ఉంటున్నాయి అంటే వాళ్ళ ప్రెసెంట్ కండిషన్ చూస్తే కనుక ఎయిర్ కంప్లీట్ గా పొల్యూట్ అయిపోయింది. దాన్ని మనము ఇవాళ రోజున ఎయిర్ ప్యూరిఫైర్స్ కూడా మార్కెట్ లోకి వచ్చేసాయి. వాటితో మనతో వాటిని కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. మరి ఫుడ్ అయితే కనుక ఇది పెస్టిసైడ్స్, కెమికల్స్ తోటి కంటామినేట్ అయిపోయింది అంటున్నారు. అంటే మనం తీసుకొచ్చినటువంటి కాయగూరలు, ఆకుకూరలు కానివ్వండి, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ కంటామినేట్ అయిపోయినాయి. దాని మీద పెస్టిసైడ్ లేయర్స్ ఉన్నాయి అని చెప్పి మనం చాలా న్యూస్ లోను చాలా వీడియోస్ లోను మనము ఆల్రెడీ చూస్తున్నాం కెమికల్స్ వాటి మీద ఎట్లా ఉంది అన్నది. అదే నేను చూస్తే వాటర్ ఇది పొల్యూట్ అయిపోయింది అంటున్నాం. మరి వాటర్ నిజంగా పొల్యూట్ అయిపోయింది అంటే వాటర్ నిజంగానే పొల్యూట్ అయిపోయింది కాబట్టి మనం ఇవాళ రోజున నీళ్లు తాగాలి అంటే దాన్ని ప్యూరిఫై చేసిన వాటర్ని అయితేనే మనం తాగుతాం కదా. ఇంతకుముందు ట్యాప్ వాటర్ని కానీ ఎక్కడైనా వాటర్ దొరికితే మనం దాహం వేసినప్పుడు ఏ వాటర్ దొరికితే ఆ వాటర్ అంటే ఇంతకుముందు బావిలో వాటర్ కానివ్వండి, బోర్ పంపుల్లో వాటర్ కానివ్వండి, ఏ వాటర్ అయినా పర్వాలేదు మనం తాగేసేవాళ్ళం కదా. మరి ఇవాళ రోజున ఉందా అంటే ఇవాళ రోజున అలా లేదు. మనం ఎప్పుడైనా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ని ఎక్కడైనా చూసుకొని ప్యూరిఫై ఉందా లేదా అని చెక్ చేసుకొని మాత్రం మనము వాటర్ తాగుతున్నాం. అంటే వాటర్ పొల్యూట్ అయిపోయింది మనకు తెలుసు కాబట్టి మనం ఇవాళ రోజున ప్యూరిఫై చేసిన వాటర్ని మాత్రమే తాగడానికి వాడుతున్నాం కదా. మరి అలాంటి వాటర్ ప్యూరిఫై చేసుకోవచ్చు అని మనకి అర్థమవుతుంది. సో మనం వాటర్ గురించి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఈ వాటర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని కనుక చెక్ చేసినట్లయితే మన బాడీలో 60-70% వాటర్ పర్సెంటేజ్ ఉంది అంటున్నారు. అంటే మన బాడీస్ అన్ని వాటర్ తోటే నిమిత్తమై ఉన్నాయి అంటున్నారు, నీటితోటే నిమిత్తమై ఉన్నాయి అన్నారు. 60-70% వాటర్ ఉంది అంటే మన బాడీలో మనము ఎనర్జీ అది జీవానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. మరి చూస్తే ఆ వాటర్ ఎక్కడ ఉంది అంటే కనుక ప్రతి ఆర్గాన్ లోనూ వాటర్ పర్సంటేజెస్ ఉన్నాయి. ఈ వాటర్ పర్సంటేజెస్ కనుక కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే మన బాడీ హైడ్రేటెడ్ కండిషన్ లో ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుంది అని చెప్తున్నారు. మరి చూడండి, బ్లడ్ లో 83% వాటర్ ఉంది. ఆ వాటర్ పర్సంటేజ్ కనుక తగ్గితే బ్లడ్ క్లాట్ అయిపోవడం మొదలవుతుంది. అదేవిధంగా బ్రెయిన్ లో 73% వాటర్ ఉంది, హార్ట్ లో కూడా 73% వాటర్ ఉంది, స్ట్రాంగెస్ట్ బోన్స్ లో కూడా 31% వాటర్ ఉంది. అంటే ఈ వాటర్ పర్సంటేజ్ కరెక్ట్ గా మెయింటైన్ అయితే ఆ ఆర్గాన్స్
కరెక్ట్ గా పనిచేసే అవకాశం ఉంది, హైడ్రేటెడ్ కండిషన్ ఉంటాయి కాబట్టి. మరి మనం ఇలా ఈ పర్సంటేజెస్ మెయింటైన్ చేయాలి అంటే మనము రోజుకి 3-4 లీటర్ల వాటర్ తాగాలి. మరి తాగుతున్నామా అంటే మన దైనందిన జీవితంలో మన రొటీన్‌లో పడిపోయి మనం అంత వాటర్ కూడా కన్జ్యూమ్ చేయట్లేదు. సో, నేచురల్‌గా అంత వాటర్ కన్జ్యూమ్ చేయట్లేదు కాబట్టి మన బాడీస్ అన్నీ డీహైడ్రేట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఏ ఆర్గాన్‌లో అయితే వాటర్ పర్సెంటేజెస్ తక్కువవుతుందో, ఆ ఆర్గాన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం ఇవాల్టి రోజున. మరి చెక్ చేస్తే మనం తాగుతున్నటువంటి కొంచెం వాటర్ కూడా మన బాడీలో ఇన్ని ఫంక్షన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఫంక్షన్స్ ఏంటి అంటే బ్రెయిన్ సెల్స్‌ని హైడ్రేట్ చేయగలిగేది ఓన్లీ వాటర్ మాత్రమే. అదే విధంగా స్కిన్ టిష్యూస్‌ని లూబ్రికేట్ చేస్తుంది. డైజెషన్ సిస్టమ్‌ని, మెటబాలిక్ సిస్టమ్‌ని అది ఫంక్షన్స్ కరెక్ట్‌గా ఏ విధంగా చూస్తుంది. బాడీలో ఉన్న టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడానికి వాటర్ కావాలి. అదే విధంగా మన జాయింట్స్‌లో ఉన్నటువంటి కుషన్స్ ఏవైతే ఉన్నాయో వాటర్‌ని మెయింటైన్ చేసేది కూడా వాటరే. ఆఖరికి మనం ఇందాక చెప్తున్నాం కదా డైజెషన్ అని. మనం ఏదన్నా తిన్నా అది అరగడానికి వాటర్ కావాలి. అది అరిగిన తర్వాత ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో అది బాడీ మొత్తం స్ప్రెడ్ చేయడానికి కూడా వాటర్ కావాలి. మరి ఇన్ని ఫంక్షన్స్ చేయాల్సిన వాటర్‌కి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామా అంటే అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు కదా! మరి మనం తాగుతున్నటువంటి ఆ వాటర్ ఎటువంటి వాటరో చెక్ చేద్దాం ఇక్కడ. మనం తాగుతున్న వాటరు క్లీన్ వాటర్ అంటున్నాము. అందరం క్లీన్ వాటర్ తాగుతున్నాం కదా ఇవాల్టి రోజున. డర్టీ వాటర్ అయితే ఎవరు తాగట్లేదు. క్లీన్ వాటర్ ఎందుకు తాగుతున్నామంటే క్లీన్ వాటర్ ఈస్ హెల్తీ వాటర్ అని మనకి ఇవాల్టి వరకు అవగాహన ఉంది కాబట్టి. మరి ఆ అవగాహనతో మనం చూస్తుంటే గనక క్లీన్ వాటర్ ఆప్షన్స్ ఏమున్నాయని చెక్ చేస్తే మనకి మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ 5 టైప్స్ ఆఫ్ వాటరే కాకుండా మీరు ఇంకే వాటర్ అయినా తాగడానికి ఉపయోగిస్తారా? అన్ని వాటర్ ఆప్షన్స్ ఇవే కదా! ఇవి అంటే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కానీ, మన ఇంట్లో చేసుకుంటున్నటువంటి ఆర్‌ఓ వాటర్ కానివ్వండి, లేదా బబుల్ క్యాన్ వాటర్ కానివ్వండి, లేదా ట్యాప్ వాటర్ కానివ్వండి. వీటినే మనము తాగడానికి రోజున వాడుతున్నాం. అంతేగాని ఈ విధంగా ఏదైనా వాటర్‌లో మలినాలు ఉన్నాయనుకోండి, ఆ వాటర్‌ని తాగడానికి ఉపయోగిస్తామా? పొరపాటున కూడా ఆ వాటర్‌ని తాగడానికి ఉపయోగించము. ఎందుకంటే అది అన్‌హెల్తీ వాటర్ కాబట్టి. మరి ఈ మనం తాగడానికి వాడుతున్నటువంటి ఆప్షన్స్ కింద చెక్ చేస్తే వీటిలో 90% ఆర్‌ఓ ద్వారా ప్రాసెస్ చేసిన వాటర్ అని మనం గమనించొచ్చు. చూడండి బబుల్ క్యాన్ వాటర్, ఆర్‌ఓ వాటర్ మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ట్యాప్ వాటర్‌ని కూడా మనము ఇవాల్టి రోజున ప్యూరిఫైయర్స్‌కి, ఆర్‌ఓస్‌కి కనెక్ట్ చేసుకుంటున్నాం. ఆ వాటర్ కానివ్వండి, బబుల్ క్యాన్ వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఆర్‌ఓ ద్వారా ప్రాసెస్ చేసిన వాటరే. అలాంటి అంటే 90% ప్రపంచంలో 90% జనాలు ఇవాల్టి రోజున ఆర్‌ఓ వాటర్ తాగుతున్నారు. మరి అలాంటి ఆర్‌ఓ వాటర్ గురించి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందో చూడండి ఇక్కడ. Disease and early death is more likely to be seen with the long-term drinking of distilled water or reverse osmosis water అని చెప్తాను. అంటే మీరు తాగుతున్నటువంటి ఆర్‌ఓ వాటర్, రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అంటే ఆర్‌ఓ వాటర్. ఆర్‌ఓ వాటర్‌ని ఏళ్ల తరబడి గనుక తాగినట్లయితే గనక మనకి అనారోగ్యాలొస్తాయి, త్వరగా చనిపోయే అవకాశం ఉంది అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. ఏంటి వాటర్ తాగితే చనిపోవడం ఏమిటి అంటే, ఇక్కడ చూడండి వాటర్ టెక్నాలజీ ఏంటి అంటే ఆర్‌ఓ టెక్నాలజీ డీమినరలైజేషన్ టెక్నాలజీ అన్నమాట. అంటే వాటర్‌లో ఉన్న మినరల్స్ అన్నిటిని అది తీసేస్తుంది. యాక్చువల్‌గా ఆర్‌ఓ ప్రాసెస్ అనేది ఇవాల్టి రోజున బెస్ట్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ. ఇవాల్టి రోజున కూడా బెస్ట్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ. కానీ ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌లో వాటర్‌లో ఉన్నటువంటి మినరల్స్‌ని కూడా అది తీసేయడం జరుగుతుంది. దాంతోటి వాటర్‌లో ఎప్పుడైతే మినరల్స్ ఉండట్లేదో ఆ వాటర్ డెడ్ వాటర్స్ అయిపోతున్నాయి. మరి మన ఇవాల్టి రోజున కరోనా టైం అండి. మనకు కావాల్సిందేంటి? ఇమ్యూనిటీ పెంచుకుంటే గనక మనకి అనారోగ్యాలు రావు అని చెప్తున్నారు. మరి ఇమ్యూనిటీ మన బాడీలో పెంచుకోవడానికి కావాల్సింది ఎక్కువగా మినరల్స్. మినరల్స్ అన్ని సఫిషియెంట్‌గా మన బాడీకి అందితే గనక మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మన మినరల్స్ మన బాడీకి అందే మెయిన్ సోర్సే వాటర్. మరి అలాంటి వాటర్‌లో ఏదైతే మనం తాగుతున్నామో దానిలో ఆర్‌ఓ ప్రాసెస్ చేయడం వల్ల ఉన్న మినరల్స్ అన్ని పోయి డెడ్ వాటర్ తాగుతున్నాం. దాంతో సఫిషియెంట్ మినరల్స్ మన బాడీకి అందడం లేదు కాబట్టి మన ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది. దాంతోటి మనకి చాలా అనారోగ్యాలొస్తున్నాయి. అందుకే ప్రపంచం అంతా డబ్ల్యూహెచ్ఓ ఆల్రెడీ వార్నింగ్ లెటర్స్ ఆల్ కంట్రీస్ చెప్పేసింది. దాంతో చాలా కంట్రీస్‌లో ఆర్‌ఓ టెక్నాలజీ అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలు ఆర్‌ఓ అనేది బ్యాన్ చేస్తున్నారు. కదా! మరి ఇవాల్టి వరకు మనం ఏదైతే బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ మనకి హెల్త్‌నిస్తుంది అనుకుంటున్నామో, దాంతోటి అనారోగ్యం వస్తుంది అని చెప్తున్నారు. మరి ఈ వాటర్ మన ఆర్‌ఓ టెక్నాలజీ కాకుండా ఇంకా ఏ వాటర్స్ ఉన్నాయి? మంచి వాటర్ సోర్స్ ఉన్నాయా లేవా అంటే, నేనిప్పుడు హంజా ట్రైబ్ గురించి హంజా వ్యాలీలో ఉన్నటువంటి హంజా ట్రైబ్ గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు 120 ఇయర్స్ అంతకంటే ఎక్కువ బతుకుతారు. అది కూడా ఆరోగ్యంగా. మరి మన పరిస్థితి ఏంటండి ఇక్కడ? ఇక్కడ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? మహా అయితే 60, 70, 75 అంటాం. మరి 60 దాటిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఫస్ట్ వాళ్ళకే ఎఫెక్ట్ అవుతోంది కదా! అంటే వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు.
వాళ్ళకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయని మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ హంజా వ్యాలీలో ఉంటున్న వాళ్ళందరూ 120 ఇయర్స్ అంతకంటే ఎక్కువ బతుకుతున్నారట. అందులో చాలా హెల్తీగా ఉంటున్నారట. వీళ్ళు అంత హెల్తీగా ఎలా ఉంటున్నారు, వీళ్ళ రహస్యం ఏంటి అని చెప్పి వీళ్ళ మీద హెన్రీ కోనా అనే సైంటిస్ట్ 60 ఇయర్స్ పాటు రీసెర్చ్ చేసి ఆయన రీసెర్చ్‌లో ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎటువంటి వాటర్స్ అయితే వాడుతున్నారో, ఆ వాటర్‌లో ఉన్న ప్రాపర్టీస్ వల్ల వాళ్ళు ఎంత హెల్తీగా ఉండగలుగుతున్నారు అని చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు ఏ వాటర్ తాగుతున్నారంటే చూస్తున్నారు కదా వెనకాల హిమాలయాలు కలిగి వచ్చిన వాటర్ అంటే గ్లేజియర్ వాటర్స్ అని పిలుస్తుంటాం కదా. ఆ గ్లేజియర్ వాటర్స్ వాళ్ళు తాగడం వల్ల, దాన్ని ఉపయోగించడం వల్ల వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు అని చెప్తున్నారు. ఎందుకు ఇందాకే నేను చెప్పినట్టు 70% మన బాడీలో వాటరే ఉంది. ఆ వాటర్ బెస్ట్ వాటర్, మంచి ప్రాపర్టీస్ ఉన్న వాటర్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు. మరి ఈ వాటర్ హెల్తీ వాటర్ మనకు తెలుసు ఉంది అని చెప్పి ఇది ఎక్కడుందంటే మన ఇండియాలోనే ఉంది. ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉంది కాకపోతే కదా. సో ఇలాంటి వాటర్ ఒక చోట అయితే మనకి హిమాలయాల దగ్గరలో మనకి అలాంటి వాటర్ దొరుకుతుందని తెలుస్తోంది దీనితోటి. మరి ఇలాంటి వాటర్ ప్రపంచంలో ఇంకేమైనా ప్రదేశాల్లో ఉందా అని కనుక చెక్ చేస్తే ప్రపంచంలో ఈ 5 ప్రదేశాల్లో కూడా ఇలాంటి హీలింగ్ వాటర్ కానీ, మిరాకిల్ వాటర్ కానీ అని పిలువబడే వాటర్ మనకి అందుతుంది అని మనం తెలుసుకోవచ్చు. దీనిలో చూడండి మనకి బాగా తెలిసినవి ఎక్కువగా జంజం వాటర్ గురించి మనకి విని ఉన్నాము. మక్కాలో ఉన్నటువంటి జంజం వాటర్, అదేవిధంగా గంగా గురించి మనకి బాగా తెలుసు. మిగిలిన 3 ప్రదేశాలు చూస్తే గనుక మనం క్రిస్టియన్ వాటర్స్ అని కూడా వాటిని పిలవచ్చు. అంటే ప్రతి మతంలోనూ వాటర్‌కి ఎనఫ్ ఇంపార్టెన్స్ ఉంది. మనం దానికి తగిన ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదంతే. సో ఈ 5 ప్రదేశాల్లో ఉన్న వాటర్‌కి ఆల్రెడీ హెల్తీ వాటర్, మిరాకిల్ వాటర్, హీలింగ్ వాటర్ అని పేరుంది. మరి వీటికే ఆ పేరు ఎందుకుంది? మామూలు వాటర్స్ లేవు అని చెప్పి సైంటిస్టులు ఈ 5 ప్రదేశాల్లో ఉన్న వాటర్‌ని వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్‌లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ 5 వాటర్స్‌లోనూ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. అవేంటంటే ఈ వాటర్స్‌లో యాక్టివ్ హైడ్రోజన్ ఎక్కువగా ఉంది. దాన్నే మనం యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలుస్తున్నాము. అదేవిధంగా వాటర్ ఆల్కలైన్ కండిషన్‌లో ఉంది. తర్వాత మైక్రోకస్ట్ అనే ప్రాపర్టీ ఈ 5 ప్రదేశంలో ఉన్న వాటర్‌కి ఉంటాయి. ఈ 3 ప్రాపర్టీస్ ఏ వాటర్‌లో ఉన్నా సరే ఆ వాటర్‌ని హీలింగ్ వాటర్ అని, మిరాకిల్ వాటర్ అని పిలవచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్పడం జరిగింది. మరి మనకి ఇప్పుడు తెలిసిన విషయమే ఈ 5 ప్రదేశాల్లో ఉన్నటువంటి వాటర్స్ మంచి హీలింగ్ వాటర్స్ మనకి ఉపయోగపడే వాటర్స్ ఉన్నాయి. మరి ఈ 5 ప్రదేశాల నుంచి వాటర్ రోజు మన దైనందిన జీవితానికి సంబంధించిన విధంగా అవసరాలకి తగ్గినట్టుగా వాటిని తెచ్చుకోగలమా అంటే తెచ్చుకునే అవకాశం లేదు కదా. సో వాళ్ళు ఫర్దర్‌గా రీసెర్చ్ ఏం చేశారంటే మన చుట్టుపక్కల ఉన్న వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో నదులు కావచ్చు, చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు వీటన్నిటిలోనూ ఆఖరికి బావిలో వాటర్ అయినా సరే వీటన్నిటిలోంచి మనము ఈ 3 ప్రాపర్టీస్‌ని జనరేట్ చేసే అవకాశం ఉందా అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ ఫర్దర్‌గా చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే మెరుపు వాటర్‌లో పడుతుందో మెరుపు అంటే ఏంటంటే హై వోల్టేజ్ ఆఫ్ కరెంట్ కదా. ఎప్పుడైతే కరెంట్ వాటర్‌లోకి పాస్ అవుతుందో ఆ వాటర్స్‌లో కూడా ఈ 3 ప్రాపర్టీస్ నేచురల్‌గా జనరేట్ అవ్వడం వాళ్ళు గమనించారు. అవేంటి యాక్టివ్ హైడ్రోజన్ ఆ వాటర్‌లో జనరేట్ అవుతుంది. ఆ వాటర్ ఆల్కలైన్ కండిషన్‌లోకి మారుతుంది. అదేవిధంగా మైక్రోకస్టల్ ప్రాపర్టీ ఆ వాటర్‌లోకి రావడం జరుగుతుంది. ఈ 3 ప్రాపర్టీస్ కరెంట్ వాటర్‌లో పంపించినప్పుడు వస్తుంది కాబట్టి ఈ కరెంట్ వాటర్‌లో పంపించి ఈ 3 ప్రాపర్టీస్ జనరేట్ చేయడాన్ని సైంటిస్టులు అయనైజేషన్ ప్రాసెస్ అని చెప్పి కనిపెట్టడం జరిగింది. ఈ అయనైజేషన్ ప్రాసెస్‌ని యూజ్ చేసుకొని జపాన్ నుంచి ఎనర్జిక్ అనే కంపెనీ 1974లో కెంగెన్ వాటర్ అయనైజర్స్‌ని వాళ్ళు కనిపెట్టారనమాట. అంటే 1974 ఆల్రెడీ 46 ఇయర్స్ ప్లస్ టెక్నాలజీ గురించి మనం ప్రజెంట్ మాట్లాడుకుంటున్నాము. ఇది ఇండియాకి 2016లో పరిచయం అయింది. అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతోంది. ఈ 5 ఇయర్స్‌లో మోర్ దాన్ 1,20,000 ఫ్యామిలీస్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని దానివల్ల వచ్చే బెనిఫిట్స్‌ని తీసుకుంటున్నాయి. సో ఫర్దర్‌గా మనం ఇప్పుడు ఈ టెక్నాలజీని మనం కూడా అడాప్ట్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనకి అనారోగ్యం రావడానికి 3 ముఖ్యమైన కారణాలు తెలుసుకుందాం. అవేంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎసిడిక్ స్ట్రెస్ అండ్ హైపోక్సియా కండిషన్ అని చెప్తున్నారు. ఈ 3 కారణాల వల్లే మనకి ఎక్కువగా అనారోగ్యాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఫస్ట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే రేడియేషన్, పొల్యూషన్ వీటి ద్వారా మన బాడీలో జనరేట్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్. అదేవిధంగా ఎసిడిక్ స్ట్రెస్ మన బాడీలో ఆమ్లతత్వం ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. అదేవిధంగా హైపోక్సియా కండిషన్ అంటున్నారు. అంటే మనం పీల్చుకున్నటువంటి గాలి మనకి సరిపోకపోవడం. గాలి సరిపోకపోతే ఎక్కువగా పీల్చుకోవచ్చు కదా. అంటే మనం ఇప్పుడు ఆప్టిమమ్‌గా గాలిని పీల్చుకోవడం జరుగుతుంది కాబట్టి మనం ఎక్కువగా దాన్ని పెంచుకోలేం. అంటే అబ్జార్ప్షన్ పవర్ లేదు అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ 3 కారణాల వల్ల మనకి ఎక్కువ అనారోగ్యాలు వస్తున్నాయి. మరి ఈ 3 కారణాల నుంచి వచ్చే అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి మనకి వాటర్‌లో వస్తున్నటువంటి 3 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఉపయోగపడతాయట. అవేంటవి?
యాక్టివ్ హైడ్రోజన్ అండ్ దాన్ని యాంటీఆక్సిడెంట్ పిలుస్తున్నాం కదా, ఇవి ఆక్సిడేటివ్ ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఆల్కలైజేషన్ ఏదైతే ఉందో అది ఎసిడిక్ ని తగ్గిస్తుంది. మైక్రోక్రిస్టల్ అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో అబ్జార్ప్షన్ పవర్ పెంచుతుంది కాబట్టి మనం పీల్చుకునే గాలి మనకి సరిపోయే విధంగా చూస్తుంది. ఈ 3 ప్రాపర్టీస్ మనం న్యాచురల్ గా చూసినటువంటి వాటర్ సోర్సెస్ లో చూసాము. మరి ఇవాళ రోజు మన కిచెన్ లో ఈ కెంగన్ వాటర్ అయనైజర్స్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మన కిచెన్ లోనే ఈ 3 ప్రాపర్టీస్ వాటర్ లో జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం తోటి ఏవైతే 3 కారణాలు చెప్పుకున్నామో ఆక్సిడేటివ్, ఎసిడిక్ అండ్ హైపోక్సియా కండిషన్, దాని గురించి మనం ఫర్దర్ గా తెలుసుకుందాం. దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎట్లా తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే నథింగ్ బట్ రస్టింగ్ ప్రాసెస్. ఇనుము తుప్పుపట్టడం, మెటల్స్ ఏదైతే తుప్పుపట్ట రస్టింగ్ ప్రాసెస్ మనం చూస్తున్నామో అది గాలిలో ఉన్నటువంటి ఆక్సిడేషన్ వల్ల జరుగుతుంది. మరి దాన్ని తగ్గించగలమా అంటే దాన్ని తగ్గించే అవకాశం లేదు, కానీ కొంతకాలం దాన్ని తుప్పుపట్టకుండా ఆపొచ్చు, అంటే కొంతకాలం డిలే చేయొచ్చు. దానికి మనం ఏం చేస్తాం, కొన్ని కెమికల్స్ వాడతాము, లేకపోతే పెయింట్స్ వాడతాము, రెడ్ ఆక్సైడ్ వాడతాము. ఈ రకంగా మనం మెటల్స్ మీద మనం చూసుకొని కొంతకాలం పెయింట్ దాని మీద డస్ట్ పట్టకుండా చూసుకుంటాం. కానీ కొంతకాలం తర్వాత వచ్చేస్తుంది దాని మీద కూడా, అంటే ఆక్సిడేషన్ ని పూర్తిగా ఆపలేము, కాకపోతే కొంతకాలం డిలే చేయొచ్చు అని మనకు తెలుస్తుంది. మరి అదే మనకి లివింగ్ టిష్యూస్ మీద కూడా జరుగుతుంది. లివింగ్ టిష్యూస్ అంటే మనము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో మనం ఎక్కువగా చూస్తాము. ఒక యాపిల్ ని కనుక మనం ఒక రూమ్ లో క్లోజ్డ్ రూమ్ ని కనుక కట్ చేసాం అనుకోండి, అది ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పాటు పాడవకుండా ఉంటుంది, అంతేనా. మరి అదే యాపిల్ ని కనుక బయటికి వెళ్ళి ఓపెన్ ఎయిర్ లో కనుక కట్ చేసాం అనుకోండి, చాలా ఫాస్ట్ గా 5 నిమిషాల్లోనే పాడైపోవడం మనం గమనించవచ్చు. మరి ఇవాళ రోజున అందరం ఫ్రిడ్జ్ లో వాడుతున్నాం కదా, ఫ్రిడ్జ్ లో ఉండేది ఏంటండి, ఆక్సిజన్ ని ఆపే ఇదే కదా ఫ్రిడ్జ్ లో, అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టినవి త్వరగా పాడవు, రైట్. మరి అది చెక్ చేస్తే కనుక మన బాడీ మనకి అదే మన శరీరం మీద కూడా జరుగుతుంది ఆక్సిజన్ లెవెల్స్. దానివల్ల మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే కణాలు ఉన్నాయో చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి సిక్నెస్ అండ్ ఏజింగ్ అనే లక్షణాలు మనకు కనబడుతున్నాయి ఈ ఆక్సిడేషన్ వల్ల. ఈ ఆక్సిడేషన్ ఎప్పుడైతే లివింగ్ టిష్యూస్ మన శరీరం మీద పనిచేస్తుందో మనకి సిక్నెస్ అండ్ ఏజింగ్ అనేది వస్తున్నాయి. యాక్చువల్ గా చూస్తే కనుక ఆక్సిజన్ మన బాడీలో ఫ్రీ రాడికల్స్ డెవలప్ చేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ద్వారా మనకి అనారోగ్యం అనేది ఎక్కువగా వస్తుంది. మరి అలాంటి అనారోగ్యాన్ని తగ్గించుకోవాలి, ఫ్రీ రాడికల్స్ తగ్గించుకోవాలి, దానికి ఉన్న ఒకే ఒక్క మార్గమే వాళ్ళ రోజున యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవడం. అసలు ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందించే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. మరి ఆ ఇమ్యూనిటీ పెరగకపోతే మనకి మన బాడీలో పెరుగుతున్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ వల్ల మనకి ఇన్ని రకాల అనారోగ్యాలు వస్తాయని చెప్తున్నారు. చూడండి, దీనిలో ప్రతి అవయవము ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యంతో ఎఫెక్ట్ అవుతోంది కదా. మరి వీటన్నిటికి మెయిన్ మూల కారణం ఏంటి, ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కదా. అసలు ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని ముందు మన బాడీ మెటబాలిజం చూద్దాం. మన బాడీ మెటబాలిజం వచ్చి ఆటమ్స్ అన్ని మాలిక్యూల్స్ గాను, మాలిక్యూల్స్ నుంచి సెల్స్, సెల్స్ నుంచి టిష్యూస్, టిష్యూస్ నుంచి ఆర్గాన్స్, ఆర్గాన్ సిస్టమ్ డెవలప్ అయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆటమ్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఎలక్ట్రాన్ ఇస్ ఎనర్జీ. ఎప్పుడైతే ఎనర్జీ అనేది ఏదైతుందో, ఎలక్ట్రాన్స్ లాస్ అనేది మన బాడీలో మనం జరుగుతున్న మన దైనందిక జీవితంలో మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ అవి వెళ్ళిపోవడం జరుగుతుంది, అవి లాస్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా మన శ్వాస కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు కూడా లాస్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీంతో మన బాడీలో ఎలక్ట్రాన్ లాస్ అని జరగడంతో ఎప్పుడైతే ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుందో అది అన్స్టేబుల్ గా తయారైపోతుంది. దాంతో అది ఫ్రీ రాడికల్ అని పిలువబడుతుంది. అది ఏం చేస్తుంది, పక్కన ఉన్న దాని నుంచి కూడా పక్కన ఉన్న ఆటమ్ నుంచి అది ఎలక్ట్రాన్ లాగేసుకోవడం ప్రయత్నం చేస్తుంది. దీంతో చాలా ఆటమ్స్ ఫ్రీ రాడికల్స్ గా తయారైపోతున్నాయి. దీంతో సెల్స్, టిష్యూస్, ఆర్గాన్ సిస్టమ్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. మరి మన బాడీలో ఉన్నటువంటి చూస్తే కనుక ఒక సెల్లో 100 ట్రిలియన్ ఆటమ్స్ మన బాడీలో 100 ట్రిలియన్స్ ఆటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క 37.2 ట్రిలియన్ సెల్స్ మన బాడీలో ఉన్నాయి. సో ఒక సెల్లో 100 ట్రిలియన్స్ ఆటమ్స్ ఉంటే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, చాలా ఎలక్ట్రాన్స్ కావాలి కదా. దాన్ని ఫిల్ చేయగలిగేది ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రమే. యాంటీ ఆక్సిడెంట్స్ లో డొనేటబుల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడైతే ఆ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుందో ఫ్రీ రాడికల్స్ కూడా హెల్దీ ఆటమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో మరి ఈ ఎలక్ట్రాన్స్ మనకి అందించే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి సోర్స్ ఏంటి అని చెక్ చేస్తే ఇక్కడ మనకి ఇటువైపు యాంటీ ఆక్సిడెంట్ జోన్ అని కనబడుతుంది, ఒకవైపు ఆక్సిడేషన్ జోన్ అని కనబడుతుంది. వీటన్నిటి నుంచి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్నాయి. యాంటీ ఆక్సిడెంట్ జోన్ లో ఆక్సిడైజ్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్నట్టు ఇక్కడ చూస్తే కనుక ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ ఓఆర్పి అంటున్నారు. ఇది ఏం చెప్తుంది, ఆక్సిడేషన్ తగ్గించుకునే శక్తి దేనిలో ఎక్కువగా ఉంది. ఆక్సిడేషన్ తగ్గించాలి అంటే మనకి ఏం కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా
కావాలి. మరి అలాంటి యాంటీఆక్సిడెంట్స్ దేని నుంచి వస్తాయి, అవి నిజంగా ఉపయోగపడతాయా లేదా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ఒకసారి నేను షేరింగ్ ఆపుతున్నాను. రైట్, మీకు ఇక్కడ కనబడుతుంది కదండి. నేను 3 శాంపిల్స్ తీసుకున్నాను. ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాను, అదేవిధంగా కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ స్ప్రైట్ తీసుకున్నాను అండ్ ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. దిస్ రిప్రజెంట్స్ ఆల్ ఆర్ఓ టెక్నాలజీ వాటర్స్ అనమాట. అంటే మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఏవైతే ఆర్ఓ మిషన్ ఉందో దానిలో వచ్చే వాటర్, ఈ వాటర్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి. తర్వాత ఇవాళ ఇప్పుడే ఫ్రెష్ గా మన డ్రింకింగ్ వాటర్ మిషన్ నుంచి తయారు చేసినటువంటి వాటర్ ని మనం తీసుకున్నాను. ఈ 3 శాంపిల్స్ ఇక్కడ తీసుకుంటాను. ఫస్ట్ నేను స్ప్రైట్ తీసుకుంటున్నాను కొంచెం. రైట్, తర్వాత ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కొంచెం తీసుకుంటున్నాను శాంపిల్. అదేవిధంగా మన కెన్యన్ వాటర్ కూడా శాంపిల్ తీసుకుంటున్నాను. సో ఈ 3 వాటర్స్ లో ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా అండి మీకు? వాటర్స్ అన్ని వాటర్సే కదా, దానిలో ఎటువంటి డిఫరెన్స్ మనకి కనబడదు. ఎందుకు? వాటర్ కి రంగు, రుచి, వాసన ఉండదు కాబట్టి, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి డిఫరెన్స్ దానిలో కనబడలేదు లేదు. దానిలోకి డిఫరెన్స్ ఉందా లేదా అని చెక్ చేయాలి అంటే మనము ఈ ఓఆర్పి మీటర్ తోటి మాత్రమే మనం చెక్ చేయగలం. ఇదేంటి, ఆక్సిడైజ్ వాటర్ కానీ ఎనీ లిక్విడ్ కానీ ఆక్సిడైజ్ అయిపోయిందా లేదా దానిలో యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయని మాత్రమే చెప్తుంది. యాంటీఆక్సిడెంట్స్ ఉంటే కనుక అది నెగిటివ్ వాల్యూ చూపిస్తుంది, ఆక్సిడైజ్ అయిపోతే కనుక ప్లస్ వాల్యూ చూపిస్తుంది. ఇప్పుడు ఒక ప్లస్ వాల్యూ చూపిస్తుంది కదా, అదేంటి, గాలిలో ఉన్నటువంటి ఆక్సిడేషన్ లెవెల్స్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ. సో ఫస్ట్ నేను స్ప్రైట్ లో పెడుతున్నాను. దీన్ని రీడింగ్స్ ఎంత ఉన్నాయండి? ఇది పెరుగుతోంది 390 వరకు వెళ్ళింది మనకి, అవునా? ఇంకా పెరుగుతూనే ఉంది. రైట్, 400 కూడా మనకి టచ్ అయిపోవడం మనం చూస్తున్నాం. ఇది 400 మార్క్స్ వచ్చింది మనకి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను మళ్ళీ అదే దీన్ని నేను వాటర్ లో పెడుతున్నాను. దీన్ని ఎంత వచ్చిందండి? మన డ్రింకింగ్ వాటర్ కొంచెం తగ్గింది కదా. ఇది 330, అక్కడి నుంచి 320, 320 రేంజ్ లో ఉంది. ఇది కూడా ప్లస్ వాల్యూస్ ని చూపిస్తుంది, ముందుకేమీ లేదు కాబట్టి ప్లస్ వాల్యూస్ కదా. సో నెక్స్ట్ ఇదే ప్రోబ్లం నేను మన కెంగన్ వాటర్ లో పెడుతున్నాను. ఇదని చూపించిందండి -600, -700, మైనస్ వాల్యూ చూపిస్తుంది. 700 వరకు వెళ్ళింది. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. మళ్ళీ నేను మామూలు వాటర్లో పెట్టాను, ఇది ప్లస్ వాల్యూ చూపిస్తుంది, అవునా? ప్లస్ వాల్యూకి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను మన కెంగన్ వాటర్లో పెట్టాను, మైనస్ వాల్యూ చూపించింది, మైనస్ వాల్యూ 700, అంతకంటే ఎక్కువ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి, మనం ఏదైతే వాటర్స్ ఇవాళ వరకు తాగుతున్నామో అవన్నీ ప్లస్ వాల్యూస్ చూపిస్తున్నాయి. ఈ ప్లస్ వాల్యూస్ కున్న ఇదేంటి అనేది మనం ఇక్కడ మళ్ళీ చెక్ చేద్దాం. మళ్ళీ షేర్ చేస్తున్నాను స్క్రీన్. సో గమనిస్తున్నారు కదా, ఇక్కడ ప్లస్ వాల్యూస్ అన్ని ఎటువైపు ఉన్నాయి? ఆక్సిడేషన్ జోన్ వైపు ప్లస్ వాల్యూస్ ఉన్నాయి, యాంటీఆక్సిడెంట్ జోన్ వైపు మైనస్ వాల్యూస్ ఉన్నాయి. ప్లస్ వాల్యూస్ అన్ని ఇవాళ రోజున ఆక్సిడైజ్ అయిపోయినాయి. ఏవైతే కూల్ డ్రింక్స్ మనం తాగుతున్నామో లేదా ఆర్ఓ వాటర్స్ మనం తాగుతున్నాం, అందుకే చెప్పారు ఆర్ఓ వాటర్స్ ఏమో ఎక్కడ ఉంటాయని ఎగ్ రేంజ్ లో ఉంది, 200 నుంచి 300, అందుకంటే ఎక్కువగా మనకి ఆర్ఓ వాటర్స్ లో రీడింగ్స్ వస్తాయి అని చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే ట్యాప్ వాటర్ కానివ్వండి, సోడాస్ కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ డ్రింక్ కానీ ఇవన్నీ 300 అంతకంటే ఎక్కువగా వస్తుంది అనుకున్నాము. కూల్ డ్రింక్ స్ప్రైట్ లో మనకి ఆల్రెడీ 400 కంటే ఎక్కువ మనము ఆక్సిడేషన్ లెవెల్స్ ని చూసాం. అంటే ఆక్సిడేషన్ మన బాడీలో ఆల్రెడీ జరుగుతుంది. మనం తీసుకుంటున్నటువంటి శ్వాస ద్వారా మన బాడీలో ఆక్సిడేషన్ ఆల్రెడీ జరుగుతుంది. మన దైనందిక జీవితంలో మనం చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ మనకి ఆక్సిడేషన్ లెవెల్స్ పెరుగుతూనే ఉన్నాయి. కానీ మనం తాగుతున్నటువంటి ఈ వాటర్స్ ఏవైతే ఉన్నాయి, వాటి వరకు తాగుతున్నటువంటి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్స్ కానివ్వండి, మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఆర్ఓ వాటర్ కానివ్వండి, ట్యాప్ వాటర్ కానివ్వండి, వీటన్నిటితోటి మనకి ఆక్సిడేషన్ ఇంకా పెరుగుతుంది. ఆక్సిడేషన్ ప్లస్ ఆక్సిడేషన్, మోర్ ఆక్సిడేషన్, దాంతో మనకి అనారోగ్యాలు పెరుగుతూనే ఉన్నాయి అని తగ్గించలేదు. మరి అనారోగ్యాలు తగ్గాలి అంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాలి. దానికి వాళ్ళ రోజున యాంటీఆక్సిడెంట్స్ మాత్రం ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నాను. దాన్ని మనం ఇవాళ రోజున నెగిటివ్ వాల్యూస్ మనం కెంగన్ వాటర్ లో చూసాం. దాని ముందు చూద్దాం అసలు మనకి కెంగన్ వాటర్ కాకుండా ఇంకా దేని ముందు దొరుకుతున్నాయి అంటే కనుక యాంటీఆక్సిడెంట్ మనకి యాంటీఆక్సిడెంట్స్ సిట్రస్ ఫ్రూట్స్, సి విటమిన్ ఫ్రూట్స్ అన్నిట్లో అంటే నిమ్మకాయ మొత్తం వీటిలో మనకు దొరుకుతుంది. అదేవిధంగా గ్రీన్ టీలోను,
తర్వాత ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్, కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ వీటిలో కూడా మనం యాంటీఆక్సిడెంట్స్ రావడం చూసాం. ఇది -200 రేంజ్ వరకు మాత్రమే మనకి అందుతోంది. కానీ ఇక్కడ -400 అంతకంటే ఎక్కువగా మనకి వాళ్ళ రోజున వాటర్ నుంచి అందుతుంది. అందులోనూ కెంగిన్ వాటర్ ద్వారా మనకి అందుతుంది. అంటే దీనిలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయని మనకి తెలుస్తుంది కదా. ఈ రీడింగ్స్ చూసాం కదా, ఆ రీడింగ్స్ మనం ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. దానిలో వస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్నది. ఇక్కడ ఎలక్ట్రాన్ చార్ట్ యాజ్ పర్ 1 లీటర్ ఆఫ్ వాటర్ డిపెండింగ్ అపాన్ ఓఆర్పి లెవెల్స్ అని చెప్తున్నారు. అంటే ఓఆర్పి లెవెల్స్ ని బట్టి మనకి ఎన్ని యాంటీఆక్సిడెంట్స్ వస్తున్నాయి మన బాడీలోకి అన్నది 1 లీటర్ వాటర్ ద్వారా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. స్ప్రైట్ కానీ ఇందాక చూసాం 400 అంతకంటే ఎక్కువ వస్తుందని చెప్పి, ఇలాంటి స్ప్రైట్ కానీ ఎన్ని కూల్ డ్రింక్స్ కానీ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ మనం తీసుకుంటే కనుక 1 లీటర్ తీసుకుంటే మన బాడీలోకి 1 నుంచి 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే వెళ్తాయట. మరి మన బాడీలో 100 కోట్ల 37.2 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. వాటన్నిటికీ యాంటీఆక్సిడెంట్స్ కావాలి. మరి సరిపోతాయా అంటే సరిపోయే అవకాశం లేదు 1 10. సో దీని నుంచి ఇవాటి వరకు కూల్ డ్రింక్స్ తాగేవారికి ఆరోగ్యం అయితే రాలేదు, అనారోగ్యం వస్తుందా లేదా అనేది పక్కన పెడదాం. రైట్. నెక్స్ట్ వాటర్. ఈ వాటర్ మనకి ఎంత వరకు వచ్చిందండి? 300 వచ్చింది కదా, 270, 300 ఆ రేంజ్ లో తీసుకున్నప్పటికీ ప్లస్ 233 దగ్గర కూడా మనం తీసుకున్నాం. మనం 1 లీటర్ వాటర్ అయితే మన బాడీకి ఓన్లీ 1000 ఎలక్ట్రాన్స్ మాత్రమే మనము అందించగలము. 1000 మాత్రమే మనము యాంటీఆక్సిడెంట్స్ అందించే అవకాశం ఉంటుంది. మరి చూస్తే నెక్స్ట్ గ్రీన్ టీ -100 వరకు చూసాం మనం ఇందాక చార్ట్ లో. అక్కడ చూస్తే మనకు కొన్ని లక్షల ఎలక్ట్రాన్స్ మన బాడీలోకి అందుతున్నాయి. మరి గ్రీన్ టీ మంచిదే కదా. ఇవాళ రోజున ఆరోగ్యం ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ గ్రీన్ టీకి షిఫ్ట్ అవుతున్నారు. మరి గ్రీన్ టీలో లక్షలు వస్తున్నాయి, కానీ ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళలో 1 లీటర్ గ్రీన్ టీ తాగుతారా? ఎవరైనా లీటర్ గ్రీన్ టీ తాగలేదు కదా. మహా అయితే 1 గ్లాసు లేదా 2 గ్లాసులు మాత్రమే మనము 2 కప్స్ మాత్రమే మనము గ్రీన్ టీ తాగుతాం. అంటే దాని నుంచి కూడా సఫిషియెంట్ యాంటీఆక్సిడెంట్స్ రావటం లేదు కదా. మరి నెక్స్ట్ చెక్ చేస్తే కనుక -300, -400 అంతకంటే ఎక్కువలో కనుక చెక్ చేస్తే మనకు కొన్ని లక్షల కోట్ల ఎలక్ట్రాన్స్ మన బాడీకి అందుతున్నాయి. మన బాడీ రిక్వైర్మెంట్ కూడా లక్షల కోట్లలోనే ఉంది. మనం అందించే వాటర్ లో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్స్ కూడా లక్షల కోట్లలో ఉంది. అందులో వాటర్ నేను 3 to 4 లీటర్స్ తాగే అవకాశం ఉంటుంది. అంటే నాకు బాడీకి సఫిషియెంట్ గా నేను యాంటీఆక్సిడెంట్స్ వాటి రోజున కెంగిన్ వాటర్ ద్వారా వచ్చే యాంటీఆక్సిడెంట్స్ తోటి నేను ఫుల్ఫిల్ చేయగలను. సో కెంగిన్ వాటర్ లో మనం కనుక షిఫ్ట్ అయితే కనుక మన బాడీకి కావాల్సినటువంటి యాంటీఆక్సిడెంట్స్ మనం అందించి మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరి ఈ కెంగిన్ వాటర్ లో వచ్చే యాంటీఆక్సిడెంట్స్ మిగిలిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ నుంచి వచ్చే యాంటీఆక్సిడెంట్స్ కూడా మనం ఒకసారి కంపేర్ చేద్దాం. ఇక్కడ 1 గ్లాస్ కెంగిన్ వాటర్ లో ఎన్ని యాంటీఆక్సిడెంట్స్ వస్తాయో దానికి సమానమైన యాంటీఆక్సిడెంట్స్ కనుక మనము గ్రీన్ టీ నుంచి తీసుకోవాలంటే 16 కప్పులు గ్రీన్ టీ తోటి మాత్రమే అది సమానంగా ఉంటుంది. లేదు 1 కేజీ బ్లూబెర్రీస్ తింటే ఎన్నైతే యాంటీఆక్సిడెంట్స్ వస్తాయో అది 1 గ్లాస్ కెంగిన్ వాటర్ లో వస్తుంది. అదేవిధంగా 5 kgs ఆఫ్ బ్రోకలీ తింటే ఎన్నైతే యాంటీఆక్సిడెంట్స్ వస్తాయో 1 గ్లాస్ కెంగిన్ వాటర్ లో లభిస్తుంది. మరి చూస్తే ఇక్కడ డెఫినెట్ గా కెంగిన్ వాటర్ 1 గ్లాస్ తాగితే మనకి యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా వస్తాయని మనకి అర్థమవుతుంది. కానీ ఇవేవైతే చూపించామో ఇప్పటి వరకు అవేవి మనం రెగ్యులర్ గా వాడి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావు. మరి రెగ్యులర్ గా తింటున్నటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి కూడా మనకి యాంటీఆక్సిడెంట్స్ అందుతున్నాయి కదా. వాటి కంపారిజన్ చూద్దాం. 1.5 లీటర్ కెంగిన్ వాటర్ లో వచ్చే యాంటీఆక్సిడెంట్స్ సరిసమానంగా కావాలంటే 45 కట్టలు పాలకూర, లేదా 38 క్యారెట్స్, లేదా 756 అరటిపండ్లు, లేదా 516 యాపిల్స్, లేదా 300 కేజీల గుమ్మడికాయ. ఇవన్నీ తినగలమా అండి? తింటే అరిగించుకునే శక్తి ఉంటుందా? తినే అవకాశం లేదు, తింటే అరిగించుకునే శక్తి లేదు. కానీ ఇవన్నీ అరిగిన తర్వాత మాత్రమే మనం ఏదైనా తింటే అరిగిన తర్వాత 24 hours పడుతుంది అరగడానికి. ఆ తర్వాత మనకి యాంటీఆక్సిడెంట్స్ అనేవి రిలీజ్ అవుతుంది. శక్తి రిలీజ్ అవుతుంది, యాంటీఆక్సిడెంట్స్ రిలీజ్ అవుతున్నాయి. మరి ఇక్కడ చూస్తే 1.5 లీటర్ ఆఫ్ కెంగిన్ వాటర్ ఇందాక చూసాం కదా. బ్లడ్ లో 83% వాటర్ ఉంది. ఈ కెంగిన్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి మనం గమనించాము. సో మనం కెంగిన్ వాటర్ తాగినప్పుడు అది బ్లడ్ లో చాలా ఫాస్ట్ గా మిక్స్ అవుతుంది కాబట్టి దానిలో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్స్ మనకి శరీరానికి ఉపయోగపడుతున్నాయి చాలా ఫాస్ట్ గా. సో ఇలాంటి యాంటీఆక్సిడెంట్ రిచ్ వాటర్ కనుక మనం తాగితే మనకు వచ్చే బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అంటే కనుక ఈ యాంటీఆక్సిడెంట్ రిచ్ వాటర్ తాగితే మనకి డిలే ఇన్ ఏజింగ్ అనేది ఫస్ట్ రిజల్ట్ మనకు కనబడిపోతుంది. అదేవిధంగా ఇట్ ఇంప్రూవ్స్ కార్డియోవాస్కులర్ హెల్త్ అండ్ ప్రివెంట్స్ క్యాన్సర్ నుంచి కూడా ఈ యాంటీఆక్సిడెంట్ రిచ్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రివెంట్ చేస్తాయట. మరి క్యాన్సర్ ని ప్రివెంట్ చేసుకోవాలి అంటే మనం ఇవాళ రోజున ఒక వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి వాటర్ ని కనుక చేంజ్ చేస్తే మన క్యాన్సర్ రాకుండా మన ఫ్యామిలీని కాపాడుకోవచ్చు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇదంతా 1 ప్రాపర్టీ. అదేంటి? కెంగిన్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్ రిచ్ గా ఉన్నాయి. ఆ యాంటీఆక్సిడెంట్స్ మన ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది.
సో ఇది మనకి హెల్త్కి ఉపయోగపడుతుందని మనకి అర్థమవుతుంది. మరి దీనిలో ఉన్నటువంటి రెండో ప్రాపర్టీ గురించి మాట్లాడదాము. అదేంటంటే ఎసిడిక్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది అంటున్నాం. ఎసిడిక్ స్ట్రెస్ తగ్గించాలంటే మన బాడీలో ఆల్కలైనిటీ పెరగాలి. సో మరి అసలు ఫస్ట్ మన బాడీలో ఎసిడిక్ నేచర్, ఎసిడిక్ స్ట్రెస్ ఎలా పెరుగుతుంది అని కనుక చెక్ చేస్తే మనం బాడీకి సప్లై చేస్తున్నటువంటి ఏవైతే పొద్దున్న సాయంత్రం వరకు మనం అందిస్తున్నామో మన బాడీకి, దాంతో మన బాడీలో ఎసిడిక్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఏం అందిస్తున్నాము అని చెక్ చేస్తే మనం ఏవైతే మన బాడీకి ఇప్పటి వరకు బెస్ట్ ఫుడ్స్ అని మనము కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పి మనం ఇస్తున్నాము, అవన్నిటిని వాళ్ళు జంక్ ఫుడ్ కింద కేటగరైజ్ చేస్తారు. దానిలో చూడండి స్వీట్స్ నుంచి మొదలు పెట్టుకొని పాప ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, మీట్, నాన్ వెజిటేరియన్స్ అన్ని దానికి వచ్చేస్తున్నాయి. మరి నెక్స్ట్ వాటర్స్ మనం ఏవైతే లిక్విడ్స్ తీసుకుంటున్నామో అవన్నీ కూడా ఎసిడిక్ గానే ఉన్నాయంటున్నారు. దానిలో ముఖ్యంగా కాఫీ, టీ, మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని, తర్వాత కోలాస్, కూల్ డ్రింక్స్ అన్ని, తర్వాత ట్యాప్ వాటర్ కూడా ఎసిడిక్ గానే ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఆల్కహాల్ ఎనీవే ఇట్ ఈస్ ఎసిడిక్. అండ్ మనం తీసుకున్నటువంటి డ్రగ్స్ కూడా మనం ఏదైతే అనారోగ్యం తగ్గించుకోవడానికి మందులు తీసుకుంటున్నామో వాటి నుంచి కూడా మనకి ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంటాయి. ఎందుకు? డ్రగ్స్ అనేవి కెమికల్ కంపోజిషన్స్ కాబట్టి వాటిలో కూడా ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. అదేవిధంగా స్మోకింగ్ అన్నారు. వీళ్ళు ఇక్కడ స్మోకింగ్ అండ్ సిగరెట్ స్మోకింగ్ గురించి మాట్లాడలేదు, మనం పీల్చుకుంటున్నటువంటి గాలిలో ఉన్నటువంటి పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇవాళ రోజున అందరూ స్మోకింగ్ చేస్తున్న ఎఫెక్ట్ ని మనం తీసుకున్నాం. ప్యాసివ్ స్మోక్ అంటున్నాం కదా. సో ఆ ఎఫెక్ట్ వల్ల మన బాడీలోకి ఇంత ఎసిడిక్ నేచర్ వెళ్తుంది. దీంతో మన బాడీలో ఎసిడోసిస్ కండిషన్ డెవలప్స్ అవుతున్నాయి. సిమ్టమ్స్, ఎసిడోసిస్ సిమ్టమ్స్ మనకు కనబడుతున్నాయి. దీన్ని చూస్తే కనుక మళ్ళీ మన బాడీలో చాలా అనారోగ్యాలు ఈ ఎసిడోసిస్ కండిషన్ వల్ల డెవలప్ అవుతున్నాయి కదా. ఎవరిలో అయితే ఈ ఎసిడోసిస్ కండిషన్ బాగా పెరిగిపోయి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు వచ్చే అనారోగ్యము క్యాన్సర్ అని చెప్తున్నారు. ఈయన డాక్టర్ ఒట్టో హెన్రిచ్ వార్బర్గ్. ఈయన 1931లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఆయన 1923లో చేసినటువంటి రీసెర్చ్. ఆయన ఏం చేశాడు? ఈయన క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది అన్న దాన్ని డిస్కవర్ చేశాడు. అందుకు కానీ ఈయనకి 1931 నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తున్నాడు? క్యాన్సర్ గ్రోస్ ఇన్ ఆక్సిజన్ డిప్రైవ్డ్ ఎసిడిక్ టిష్యూ. ఒక సెల్ కి టిష్యూకి 48 గంటల పాటు ఆక్సిజన్ అందకపోతే అవి క్యాన్సర్ కింద మారిపోతాయట. అలా మారిపోయిన క్యాన్సర్ సెల్స్ చుట్టూతో కనుక ఎసిడిక్ సెల్స్ ఉంటే కనుక క్యాన్సర్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. అదే కనుక దాని చుట్టూతో కనుక ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ కనుక ఉన్నట్టయితే క్యాన్సరే కాదు ఎటువంటి అనారోగ్యం కూడా పెరిగే అవకాశం లేదు అని చెప్పి ఆయన రీసెర్చ్ లో చెప్పడం జరుగుతుంది. మరి మన బాడీలో ఉన్నటువంటి పిహెచ్ లెవెల్స్ చూస్తే కనుక మన బాడీ ప్రతి ఆర్గాన్ కొన్ని పిహెచ్ లెవెల్స్ ఉన్నాయి. కింద పిహెచ్ స్కేల్ ఇచ్చాము, 0 to 14 ఉంది, 7 న్యూట్రల్. చూడండి మన బాడీలో ఉన్న ఆర్గన్స్ పిహెచ్ వాల్యూస్. బ్లడ్ పిహెచ్ వచ్చి 7.4 వరకు ఉంటుంది. అదేవిధంగా బ్రెయిన్ 7.1, లివర్ 7.2, హార్ట్ 7 నుంచి 7.4, మజిల్ 6.9 to 7.2. ఈ రకంగా చూస్తే అన్ని కూడా 7 కంటే ఎక్కువే ఉన్నాయి కదా. గమనించారా? అన్ని 7 కంటే ఎక్కువ ఉన్నాయి, అంటే న్యూట్రల్ కంటే ఎక్కువగా ఉన్నాయి. న్యూట్రల్ కంటే ఏదైనా ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని ఆల్కలైన్ అంటున్నాము. ఏదైనా తక్కువ ఉంటే కనుక ఎసిడిక్ నేచర్. 7 కంటే తక్కువ ఉంటే ఎసిడిక్, 7 కంటే ఎక్కువ ఉంటే ఆల్కలైన్. ఆల్కలైన్ కండిషన్ అయితే మనకి హెల్త్ ని చూపిస్తుంది, అదే కనుక ఎసిడిక్ నేచర్ అయితే మనకి సిక్నెస్ ని కారణమవుతుంది. మరి ఇప్పుడు మళ్ళీ నేను మీకు మనం తీసుకున్నటువంటి వాటర్ ని ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తాను. ఎందుకంటే మన బాడీలో 70% వాటర్ ఉంది కాబట్టి ఈ వాటర్ మనకి ఉపయోగపడుతున్న ఏ కండిషన్ లో ఉందో మన బాడీ కూడా అదే కండిషన్ లో ఉండిపోతుంది. సో అది చెక్ చేద్దాం. దాన్ని చెక్ చేయడానికి నా దగ్గర పిహెచ్ డ్రాప్స్ ఉన్నాయండి. మనం చిన్నప్పుడు స్కూల్లో లిట్మస్ పేపర్ టెస్ట్ చేసేవాళ్ళం కదా. ఇది లిట్మస్ లిక్విడ్ ఫార్మాట్, రైట్. రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ అని ఉంటాయి కదా. ఇది రెడ్ లిట్మస్ నేను వాడుతున్నాను, రైట్. ఇది పిహెచ్ ఇండికేటర్. వీటిలో మళ్ళీ నేను 3 డ్రాప్స్ వేసి చెక్ చేస్తాను, రైట్. పిహెచ్ లిక్విడ్ తీసుకున్నాను. 1 2 3, 1 2 3, 1 2 3. మూడిట్లోనూ ఒకే డ్రాప్స్ వేయడం జరిగింది, కానీ అక్కడ రిజల్ట్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి కదా. చూడొచ్చు మీరు ఏది ఎక్కడ ఉంది అనేది, రైట్. ఒకసారి నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ఒకసారి మీరు ఇక్కడ మ్యాచ్ చేయండి, ఇది దేనికి మ్యాచ్ అవుతున్నాయి కలర్స్ అన్నది. ఫస్ట్ మనం తీసుకున్న వాటర్ ఇది ఎక్కడ ఉందండి? చూస్తున్నారు కదా. ఇది 5 కి 6 కి మధ్య ఉంది, ఆల్మోస్ట్ 6 కి దగ్గరలో ఉంది కదా. 7 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా? 7 కంటే తక్కువ ఉంది. 7 కంటే తక్కువ అంటే మళ్ళీ అది ఎసిడిక్ నేచర్ కదా. ఇది 6 కి ఆల్మోస్ట్ 6 కి దగ్గరగా ఉంది, అవునా. సో ఇది ఎసిడిక్ నేచర్ లోనే ఉంది. నెక్స్ట్ స్ప్రైట్ తీసుకుంటే
ఇది ఎక్కడ ఉందండి? ఆరెంజ్ కలర్ లో ఉంది కదా, అంటే ఆల్మోస్ట్ 3-4 దగ్గరలో ఉంది పిహెచ్ 3-4. ఇది కూడా ఎసిడిక్ నేచర్ లోనే ఉంది. మరి దీది ఎనర్జీని ఇస్తుందా? ఎనర్జీ డ్రింక్ అని పిలుస్తున్నాం, కానీ ఎనర్జీ ఇస్తుందో లేదో చూద్దాం. నెక్స్ట్ మన కెంగన్ వాటర్. ఇది ఎక్కడ ఉందండి? 9కి 10కి మధ్యలో ఉంది, 9.5 పిహెచ్ వాటర్. ఇది మనకి హెల్త్ ని చూపిస్తాం, అవునా? మరి మీరు ఏదైతే వాటర్ రోజున ఈ నార్మల్ ఆర్ఓ వాటర్ కానివ్వండి, ప్యూరిఫైడ్ వాటర్ కానీ ఏదైతే మీరు తాగుతున్నారో అవి ఎసిడిక్ నేచర్ లో ఉంది కదా. ఈ వాటర్ ని కంటిన్యూస్ గా ఏళ్ళబడి తాగుతున్నాం కాబట్టి మనకి వస్తున్నటువంటి అనారోగ్యాలు ఏంటి అంటే కనుక ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆల్ అనారోగ్యాలను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మన బాడీ ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్ లోకి వెళ్తూ ఉంటుందో అది మనకు కొన్ని సింటమ్స్ చెప్తూ ఉంటుంది. ఆ సింటమ్స్ చూడండి. మైల్డ్ నేచర్, స్టార్టింగ్ నేచర్ ఆఫ్ మన బాడీ ఎసిడిక్ నేచర్ లోకి వెళ్తున్నప్పుడు మనకు కనబడే కండిషన్స్: ఎసిడిటీ, కాన్స్టిపేషన్, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, బాడీ ఆర్డర్, ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం, హెడేక్, టీత్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ మనకి రెగ్యులర్ గా వచ్చే ప్రాబ్లమ్స్. వీటన్నిటికీ మనము మందుల మీద డిపెండ్ అయిపోతున్నాం. తలనొప్పి వచ్చిందనుకోండి, మనం ఒక పిల్లు వేసుకుంటాము, టెంపరీగా మనం రిలీఫ్ తీసుకుంటున్నాం. అంతేగాని అసలు దానికి రావడానికి గల కారణం ఏంటి, ఎందుకు వచ్చింది? మన ఫుడ్ హ్యాబిట్స్, మనం తీసుకున్నటువంటి వాటర్ వల్ల మన బాడీలో పెరుగుతున్నటువంటి ఎసిడిక్ నేచర్ వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్, వాటి గురించి మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు కదా. సో మనం ఫుడ్ హ్యాబిట్స్, వాటర్ మార్చట్లేదు కాబట్టి మనకి మన బాడీలో ఎసిడిక్ నేచర్ పెరుగుతోంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది. ఎప్పుడైతే మోడరేట్ కండిషన్ మనం చేరుకోతామో మనలో వస్తున్నటువంటి సిమ్టమ్స్ చూడండి. మళ్ళీ వెయిట్ గెయిన్, మైగ్రేన్, అలర్జీస్, స్కిన్ డిసీజెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, ఇవన్నీ మనకు వచ్చేటువంటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్. చూడండి ఇక్కడ బాగా గమనించండి. హెడేక్ కి మనము ఒక టాబ్లెట్ వేసుకున్నాము ఇవాళ రోజున, అది మైగ్రేన్ కింద కన్వర్ట్ అయింది, ఇంకా టాబ్లెట్స్ పనిచేయట్లేదు. ఏవైతే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ గా ఉన్నాయో అవి అలర్జీస్ కింద కన్వర్ట్ అయిపోయింది. శరీరం నుంచి వస్తున్నటువంటి దుర్వాసన స్కిన్ డిసీజెస్ కారణమైంది. ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం అంటున్నారు, డల్ గా ఉండడం అనేది డిప్రెషన్ కూడా దారితీస్తుంది. ఇవన్నీ ఎందుకు? మన బాడీలో పెరిగిపోతున్నటువంటి ఎసిడిక్ నేచర్. ఆ ఎసిడిక్ నేచర్ కాన్స్టెంట్ గా పెరగడానికి ఉపయోగపడుతుంది ఏంటి అంటే మనం తాగుతున్నటువంటి వాటర్, రైట్? ఇవాటి వరకు కొన్ని ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేయడం మనం చూసాం, కానీ ఎప్పుడు మనము ఆల్కలైన్ నేచర్ లో ఉన్నటువంటి వాటర్ ని మనం అంతగా ప్రిఫర్ చేయలేదు, రైట్? సో వాటర్ ఈజ్ మేజర్ డిఫరెన్స్ అనమాట అక్కడ. సో నెక్స్ట్ చూస్తే కొంతకాలానికి మనం వాటర్ మార్చట్లేదు, మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చట్లేదు కాబట్టి మనకి ఎసిడిక్ నేచర్ ఇంకా పెరుగుతోంది. సివియర్ కండిషన్ లోకి వెళ్తున్నప్పుడు మనకు వస్తున్న ప్రాబ్లమ్స్: హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, ఒబెసిటీ, క్యాన్సర్, సోరియాసిస్, కిడ్నీ ఫెయిల్యూర్. ఇవన్నిటికీ కారణం అండి మనం తాగుతున్నటువంటి వాటర్ లో ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ కూడా దానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకు? ఇది మన బాడీలో 70% ఉందండి. 70% మీరు ఈ వాటర్ తాగుతున్నారు కాబట్టి మీకు అనారోగ్యాలు వస్తున్నాయి. ఈ వాటర్ ని చేంజ్ చేస్తే కనుక దేంతో, మన కెంగన్ వాటర్ తోటి మీరు అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపుగా వెళ్ళొచ్చు అనేది మనం ఇప్పుడు గమనిద్దాం, జరుగుతుందా లేదా అన్నది, రైట్? సో ఇప్పుడు ఆల్రెడీ చూశారు, ఇది మీరు తాగుతున్నటువంటి వాటర్. గత 15-20 years గా ఇదే వాటర్ తాగుతున్నారు కదా. ఇవాళ రోజున మీరు కెంగన్ వాటర్ ని మీ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, దాంతో ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అని చెక్ చేద్దాం. సో 15-20 years వాటర్ అండి ఆల్కలైన్ కిందకి మారిపోయింది. అంటే మళ్ళీ 15-20 years తాగాల్సిన అవసరం లేదు. 5 to 6 months మీరు కంటిన్యూస్ గా కనుక ఈ వాటర్ తాగితే మీ బాడీ కూడా ఆల్కలైన్ కండిషన్ లోకి వెళ్తుంది అని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి మన స్ప్రైట్ కి ఏమన్నా చూస్తుందా? ఏం చేయట్లేదు. దేర్ ఇస్ నో డిఫరెన్స్. చూసారుగా. సో స్ప్రైట్ ఎంత డేంజరస్ కండిషన్ లో ఉంది, అది ఎందుకు కారణం మారట్లేదు అంటే దీని పిహెచ్ లెవెల్ ఎంత చూసామండి, 2.5 to 3, రైట్? ఈ వాటర్ పిహెచ్ ఎంత ఉంది? ఆల్మోస్ట్ 6 కి దగ్గరగా ఉంది, కానీ కెంగన్ వాటర్ పిహెచ్ 9.5 వరకు ఉంది. సో ఈ వాటర్ తో ఎంత డైల్యూట్ చేసినా మనము దీన్ని ఒక కూల్ డ్రింక్ తాగడంతో వచ్చే ఎసిడిక్ నేచర్ తగ్గించుకోవాలంటే మనం 33 గ్లాసుల కెంగన్ వాటర్ తాగాల్సిన అవసరం ఉంది. ఎందుకు? మీరు వాళ్ళ రోజున ఈ వాటర్ తాగుతున్నారు, దీని పిహెచ్ 6, అంటే దీన్ని మాక్సిమం 6 వరకు తీసుకురాగలదు, 2.5 నుంచి 3 నుంచి. కానీ ఇది 9.5 వరకు ఆల్కలైన్ లోకి తీసుకెళ్ళగలిగే శక్తి ఓన్లీ కెంగన్ వాటర్ కి మాత్రమే ఉంది, రైట్? సో మరి ఇంకో డౌట్ రావచ్చు, బానే ఉంది ఈ కెంగన్ వాటర్ మన ఇంట్లో తయారు చేసుకుంటాము, అవునా? దీనికి అలవాటు పడిపోతే, అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు ఈ వాటర్ దొరకకుండా వేరే వాటర్ తాగితే నాకేమైనా అనారోగ్యాలు వస్తాయేమో, అది కూడా వచ్చిన టెస్ట్ చేద్దాం. సో మీరు ఈ వాటర్ తాగుతున్నా మీ బాడీ కండిషన్ ఆల్కలైన్ లోకి మారిపోయింది. మీరు బయటకు వెళ్ళారు, బయటకు ఒక 1-2 months బయటకు వెళ్ళినప్పుడు మీకు ఈ వాటర్ అయితే ఎక్కడైనా దొరుకుతుంది కదా, ప్యాకేజ్ వాటర్,
దీంతో ఏమైనా డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. దాని నుంచి పెద్ద ఎఫెక్ట్ ఏమీ లేదు, ఇంకా ఆల్కలైన్ కండిషన్ లోనే మీ బాడీ మెయింటైన్ అవుతుంది. అంటే ఇక్కడ కలర్స్ మార్చడం కాదు, మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది ఇది పెంచుతుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి ఈ మన కెంగన్ వాటర్ ఉపయోగపడుతుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మనకి అర్థమైంది కదా, నార్మల్ వాటర్ ఏమో మనకి అనారోగ్యాలకి దగ్గర చేస్తుంది, కానీ కెంగన్ వాటర్ మనకి అనారోగ్యాల నుంచి దూరంగా తీసుకెళ్లి ఆరోగ్యం వైపు మనని కనిపిస్తుంది. సో మీ ఫ్యామిలీ అంతటికీ ఇవాళ రోజు నుంచి మీరు కెంగన్ వాటర్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళ బాడీని ఆల్కలైన్ కండిషన్ మార్చి వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకునే అవకాశం మనకి వాటర్ చేంజ్ అవుతూ అందుతోంది ఇక్కడ, రైట్. సో దీనిలో వస్తున్నటువంటి రెండో ప్రాపర్టీ తోటి మనకి ఎసిడోసిస్ కండిషన్ నుంచి కూడా బయటకు తీసుకొస్తుంది. మరి నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. దీని నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, మనకి మూడో కారణము మనకి అనారోగ్యం రావడానికి హైపోక్సియా కండిషన్ అంటున్నాం. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అంటే మన బాడీలో ఉన్నటువంటి అబ్జార్ప్షన్ పవర్ తక్కువ. నేను ఒకసారి చేస్తాను. ఇంకో క్లాస్ తీసుకున్నాను. సో హైపోక్సియా కండిషన్ అంటే ఏంటి అసలు అంటే కనుక మన బాడీలో 70% వాటర్ ఉందన్నాం కదా. ఈ వాటర్ పర్సంటేజ్ దేనిలో ఉంది, ఒక సెల్లో ఉంది. మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే 37.2 ట్రిలియన్ సెల్స్, వాటిలో 70% వాటర్ ఉంది. అంటే ప్రతి సీడీ మీకు కనబడుతుంది, ఒక సెల్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఈ సెల్లో 70% వాటర్ ఉంది, వాటర్ ఫిల్ అవ్వాలి. ఇక్కడ ఎప్పుడైతే వాటర్ పర్సెంట్ తగ్గిపోతుందో మీ బాడీలో ఆ సెల్స్ కూడా డిహైడ్రేట్ అవ్వడం మొదలు పెడతాయి. ఇక్కడ మీరు తీసుకున్నటువంటి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఇక్కడికి కావాలి. ఇక్కడ మెటబాలిజం వేస్ట్ ఉంది, దాన్ని డీటాక్సిఫై చేయాలి. ఈ మూడు కార్యక్రమాలు చేయగలిగేది ఓన్లీ వాటర్ మాత్రమే. ఇందాక గమనించాం కదా, మన బాడీలో ఉన్నటువంటి ఒకే ఒక ట్రాన్స్పోర్ట్ మెకానిజం వాటర్. సో మీరు ఇవాళ రోజున ఏవైతే వాటర్స్ తాగుతున్నారో, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్స్ కానివ్వండి, ఆర్ఓ వాటర్ కానివ్వండి, లేకపోతే ట్యాప్ వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలను చేస్తున్నాయి. అదేం చేస్తుంది, మీ బాడీకి ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేస్తుంది, కానీ దాని సైజ్ వల్ల అది ప్రతి సెల్లోకి పెనిట్రేట్ అయ్యి అక్కడ అందలేకపోతుంది. సో ఎప్పుడైతే అక్కడ ఆక్సిజన్ అందడం లేదో ఆ సెల్స్ క్యాన్సర్ సెల్ కింద తయారైపోతున్నాయి, రైట్. సో ఆ వాటర్ ని ఎప్పుడైతే మీరు కెంగన్ వాటర్ మిషన్ ద్వారా మీరు ప్రాసెస్ చేస్తారో, ఈ వాటర్ మాలిక్యూల్ సైజు కూడా రీస్ట్రక్చర్ అవుతుంది. చూడండి, నార్మల్ వాటర్ సైజ్ వచ్చి క్లస్టర్ సైజ్ వచ్చి 15 to 20 మాలిక్యూల్స్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాటర్ మీరు కెంగన్ వాటర్ మిషన్ ద్వారా ప్రాసెస్ చేస్తారో దాని మాలిక్యులర్ సైజు 5 to 6 మాలిక్యూల్స్ గా ఉంటుంది. వాటర్ కూడా రీస్ట్రక్చర్ అవుతుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా పెనిట్రేట్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా సెల్ పెనిట్రేట్ అవుతుంది. అక్కడ ఆక్సిజన్ ఇచ్చేస్తుంది, అక్కడ 70% సెల్ ని వాటర్ తో ఫిల్ చేస్తుంది. అదేవిధంగా అక్కడ ఏదైతే మెటబాలిజం వేస్ట్ ఉందో దాన్ని కూడా బయటికి తీసేస్తుంది. మరి అది మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం, నిజంగా ఆ పని చేయగలుగుతుందా లేదా అన్నది ఇక్కడ మనం చెక్ చేద్దాం. నేను ఒక 4 గ్లాసెస్ తీసుకున్నాను ఇప్పుడు, రైట్. 4 గ్లాసెస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ లో నేను కెంగన్ వాటర్, 2 గ్లాసెస్ లో మన నార్మల్ వాటర్ పోస్తున్నాను. ఇక్కడ 2 గ్లాసెస్ లో నేను ఫస్ట్ నార్మల్ వాటర్ పోస్తున్నాను, రైట్. 2 గ్లాసెస్ లో నేను కెంగన్ వాటర్ తీసుకుంటున్నాను. సో ఈ టెస్ట్ చేయడానికి గాను నేను గ్రీన్ టీ సాచెట్ ని వాడతాను. ఇంట్లో వాడే గ్రీన్ టీ సాచెట్ కదా, ప్లస్ గ్రీన్ టీ సాచెట్ తీసుకున్నాను. సో ఇక్కడ 2 గ్లాసులు కెంగన్ వాటర్ ఉంది, 2 గ్లాసులు నార్మల్ వాటర్ ఉంది. సో మనము గ్రీన్ టీ చేయడానికి మామూలు వాటర్ తో చేస్తామో చల్ల వాటర్ తోటి, జనరల్ గా మనము హాట్ వాటర్ లో మాత్రమే గ్రీన్ టీ తయారవుతుందని మనకు తెలుసు. కానీ ఇక్కడ హాట్ వాటర్ లేదు, కోల్డ్ వాటర్ లోనే నేను గ్రీన్ టీ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మీ రెగ్యులర్ వాటర్ ఏదైతే ఉందో దానిలో నేను డిప్ చేస్తున్నాను, రైట్. డిప్ చేయాలి కదా. 1 2 3 4 5 కలర్ వచ్చిందా అండి? గ్రీన్ కెంగన్ వాటర్, సారీ ఈ వాటర్ లో అయితే గ్రీన్ టీ కనబడలేదు. లేదు, చూద్దాం. మరి కెంగన్ వాటర్ లో నేను డిప్ చేస్తున్నాను. 1 2 3
4, 5. అదేంటి ఇక్కడ వాటర్లోనేమో కలర్ రాలేదు, ఇక్కడ వాటర్లో కలర్ వచ్చింది. అంటే దీనిలో గ్రీన్ టీ తయారైంది కానీ దీనిలో టీ తయారవ్వలేదని మనం గమనించవచ్చు. కానీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఫస్ట్ పొడిగా ఉంది కాబట్టి దాని లోపల గ్రీన్ టీ తయారవ్వలేదు, ఇక్కడ తడిసి నానిన తర్వాత దీనిలో కలర్ వచ్చింది అని. అదే మళ్ళీ అదే గ్రీన్ టీ ప్యాకెట్ నేను మన రెగ్యులర్ వాటర్లో మళ్ళీ డిప్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5. మళ్ళీ ఇక్కడ కూడా కలర్ రాలేదు. అంటే ఒక గ్రీన్ టీలో ఇవాటి వరకు ఎన్ని టీస్ అయినాయండి? ఒక టీనే కదా తయారయ్యేది ఒక గ్రీన్ టీ ప్యాకెట్ తో. ఆ టీ ఫ్లేవర్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ కలర్ రాలేదు అనుకుంటున్నాం. అది కూడా మళ్ళీ చెక్ చేద్దాం. రైట్, మళ్ళీ అదే సాచెట్ ని ఆల్రెడీ 15 టైమ్స్ డిప్ అయింది, దాన్ని నేను కెంగిన్ వాటర్ మళ్ళీ డిప్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5. అంటే ఇక్కడ మనకి నార్మల్ వాటర్ లో అయితే కనుక ఈ గ్రీన్ టీ అనేది తయారవడం లేదు, కానీ కెంగిన్ వాటర్ లో మాత్రం టీ ఫ్లేవర్ అనేది మనకి కనబడుతుంది. దీనికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి సైంటిఫిక్ గా చూద్దాం. సో ఇక్కడ గమనించండి, ఫస్ట్ 2 గ్లాసెస్ లో ఉన్నటువంటి వాటర్ నార్మల్ వాటర్, దాని సైజ్ ఎక్కువగా ఉంది. సైజు పెద్దగా ఉండడంతో అది పెనిట్రేట్ అవ్వలేకపోతుంది. అంటే ఆ వాటర్ మన టీ బ్యాగ్ లోకి వెళ్ళాలి, టీ బ్యాగ్ నుంచి ఫ్లేవర్ ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ బయటకు రావాలి. అంటే ఫ్లేవర్ లోపలికి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి ఫ్లేవర్ అందించాం, అక్కడ నుంచి మళ్ళీ ఫ్లేవర్ ఎక్స్ట్రాక్ట్ చేసి బయట రావాలి. డీటాక్సిఫికేషన్ 2 కావాలి. నార్మల్ వాటర్ ద్వారా అవ్వట్లేదు, కానీ కెంగిన్ వాటర్ లో సైజ్ తక్కువగా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా పెనిట్రేట్ అయింది, చాలా ఫాస్ట్ గా డీటాక్సిఫికేషన్ కూడా అది మనం ఇక్కడ చూసాం. సో కెంగిన్ వాటర్ సైజ్ తక్కువగా ఉంది, మైక్రోకస్టర్ ప్రాపర్టీ ఉందని చెప్పి మనకి దీంతో అర్థం అవుతుంది. మరి ఇలాంటి 3 ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఈ వాటర్ తాగితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఈ మైక్రోకస్టర్ ప్రాపర్టీ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే గ్రేటర్ పెనిట్రేషన్ టు సెల్స్ లోకి చాలా ఫాస్ట్ గా పెనిట్రేట్ అవుతుంది. న్యూట్రియంట్స్ ఏవైతే మీరు తీసుకుంటున్నారో అవన్నింటినీ ప్రతి సెల్ కి అందిస్తుంది. అబ్జార్ప్షన్ లెవెల్స్ ప్రతి సెల్ లెవెల్ పెరుగుతుంది, ప్రతి సెల్ ని హైడ్రేట్ చేస్తుంది. అదేవిధంగా ప్రతి సెల్ లో ఉన్నటువంటి ఏవైతే మెటబాలిజం వేస్ట్ ఉందని చాలా ఫాస్ట్ గా డీటాక్సిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే సెల్స్ డీటాక్సిఫై యాక్టివ్ గా ఉంటాయో మనం కూడా చాలా యాక్టివ్ గా ఉండబోతున్నాం. సో ఈ 3 ప్రాపర్టీస్ ఉన్న వాటర్ కనుక మీరు తాగినట్టయితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది ఒక చిన్న బ్లడ్ అనాలిసిస్ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. Let us see how this type of water affects human blood. The doctor is drawing blood from a patient's finger. Using a special microscope, we shall be able to see the condition of her body from this drop. These are red blood cells, and they've lost their electrical charge, so they're all stuck together in a formation called a rouleau. Here's a huge symplast. Symplasts are associated with heart disease and arthritis and lung disease and many other conditions that could be coming in the future. The doctor asks the patient to drink a small amount of structured water. After 12 minutes, the doctor again draws blood from the patient and studies it. So you can see that the cells then become buoyant, they become slippery, and they have their electrical charge, so they repel each other. That allows them to carry oxygen, and it means that we're changing the pH of the blood back to an aerobic environment rather than an anaerobic environment. I think that's utterly amazing that just drinking water could do that. సో ఇక్కడ చూడొచ్చు, డాక్టర్స్ కూడా సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే ఒక వాటర్ ద్వారా ఎన్ని రకాల బెనిఫిట్స్ మనకు ఉంటాయని. ఇక్కడ ఏం జరిగింది, ఆల్రెడీ ఫస్ట్ దీనిలో చూడొచ్చు మీరు, ఫస్ట్ పిక్చర్ లో ఒక పేషెంట్ కి ఆల్రెడీ ఒక వైరస్ ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి దానికి అనారోగ్యం వచ్చింది. అతనికి అంటే ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఒక దానికోటి అతుకుపోయి మన ఇమ్యూనిటీ నిద్రావస్థలో ఉంది కాబట్టి అక్కడ ఎఫెక్టివ్ గా లేదు కాబట్టి ఆయనకి ఎఫెక్ట్ అయింది. ఆ పేషెంట్ కి కెంగిన్ వాటర్ 1 గ్లాస్ ఇచ్చిన తర్వాత వితిన్ 12 minutes 12 నిమిషాల తర్వాత మనం చెక్ చేసినప్పుడు దానిలో చూడండి ప్రతి సెల్ కి ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది రిటర్న్ వచ్చింది. అవన్నీ విడివిడిగా ఉన్నాయి, చాలా యాక్టివ్ గా ఉండడంతో మన ఇమ్యూనిటీ చాలా యాక్టివ్ గా ఉందని తెలుసు. ఇలాంటి యాక్టివ్నెస్ లో మనకి ఎటువంటి అనారోగ్యము వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అని మనకు తెలుస్తుంది. మరి దీన్ని ఇంకా ధృవీకరిస్తున్నది ఎవరు అంటే కనుక దీన్ని సైంటిస్టులు మాట్లాడుతున్నారు, దీని గురించి డాక్టర్స్ మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి బుక్స్ కూడా ఉన్నాయి.
రైట్. సో ఫర్దర్ గా చూస్తే కనుక ఒక సైంటిస్ట్ గురించి ఇక్కడ చూద్దాం. ఈయన డాక్టర్ హిరోమి షిన్యా. ఈయన ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ. ఈయన ఎండోస్కోపీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కొలోనోస్కోపీకి వాడొచ్చు అని చెప్పి కనుక్కున్నటువంటి టీమ్ లో మెయిన్ సైంటిస్ట్ అన్నమాట. ఈయన చెప్తున్నాడు కెంగన్ వాటర్ ఇస్ ఆల్కలైన్ రిచ్ వాటర్ విత్ 8.5 to 9.5 pH and is considered the very best drinking water because of its incomparable powers of hydration, detoxification and antioxidation అని చెప్తున్నాడు. కెంగన్ వాటర్ లో మాత్రమే మీకు హైడ్రేషన్ అనేది, డీటాక్సిఫికేషన్ అనేది, యాంటీ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది ప్రాపర్ గా, అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ బెస్ట్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈయన క్యాన్సర్ కీమోథెరపీ జనరల్ గా వచ్చేస్తారు, సారీ కోలోనోస్కోపీ జనరల్ గా క్యాన్సర్ పేషెంట్స్ కన్ఫర్మ్ చేయడానికి, క్యాన్సర్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈయన క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ ఈయన చెప్తున్నాడు. ఆయన ఇస్తున్నటువంటి కొన్ని టెస్టిమోనీస్ చూద్దాం. ఇన్ఫ్లమేషన్ ఉన్న అతని కోలన్ ఈ రకంగా ఉంటుంది ఆఫ్టర్ 3 months ఆఫ్ కెంగన్ వాటర్. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కోలన్ క్రానిక్ కాన్స్టిపేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ కోలన్ ఇలా ఉంది ఆఫ్టర్ 3 months ఆఫ్ కెంగన్ వాటర్. అదేవిధంగా కీమోథెరపీ చేయించుకున్నటువంటి పేషెంట్ కోలన్ ఇలా ఉంది ఆఫ్టర్ 3 months ఆఫ్ కెంగన్ వాటర్. అంటే అది రీజనరేట్ అయిన అక్కడ సెల్స్ కూడా, మాడిపోయినటువంటి సెల్స్ కూడా మళ్ళీ జీవాన్ని సంతరించుకున్నాయి. మరి దీన్ని సర్టిఫై చేస్తుంది ఎవరంటే అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 10 రికమెండేషన్స్ చేశారు దీనికి, క్యాన్సర్ ప్రివెన్షన్ కి మరియు క్యాన్సర్ క్యూర్ కి. క్యాన్సర్ ఉంటే తగ్గించుకోవడానికి, క్యాన్సర్ లేకపోతే కనుక దాని ఇక ముందు రాకుండా చూసుకోవడానికి 10 రికమెండేషన్స్. దానిలో ఫస్ట్ రికమెండేషన్ వచ్చి ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్. ఎనర్జీకి మన కంపెనీ పేరు, కెంగన్ వాటర్ మన బ్రాండ్. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ కింద ఇచ్చినటువంటి లింక్ లో మీరు చూడొచ్చు. సో ఈయన అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రాబర్ట్ జి రైట్. ఈయన ఒక బుక్ రాశాడు, కిల్లింగ్ క్యాన్సర్ నాట్ పీపుల్. జనాన్ని చంపండి, క్యాన్సర్ని చంపండి, జనాన్ని కాదు అని చెప్పి ఆయన టాపిక్. దీనిలో ఇది క్యాన్సర్ పేషెంట్స్ బైబిల్ లాగా వాడుతుంటారు. క్యాన్సర్ నుంచి త్వరగా బయటపడడానికి ఈ బుక్ లో ఉన్నటువంటి రికమెండేషన్స్ చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పి మెడికల్ ఫీల్డ్ లో ఉంది. సో ఈయన రాసిన ఈ బుక్ లో ఒక చాప్టర్ మొత్తము కెంగన్ వాటర్ తాగి క్యాన్సర్ నుంచి ఎట్లా బయటపడచ్చు అని చెప్పి రీస్ట్రక్చర్ అయనైజ్ వాటర్ గురించి ఆయన మెన్షన్ చేయడం చెప్పింది. ఆ రీస్ట్రక్చర్ అయనైజ్ వాటర్ లో స్పెసిఫిక్ గా ఆయన కెంగన్ వాటర్ ని మెన్షన్ చేశారు. ఆయన చెప్పినటువంటి మాటలు మనం డైరెక్ట్ గా ఆయన నోటి నుంచే విందాం. But when you have cancer, what you do virtually all of the time is important. So diet is number one. You need to drink the right fluids, particularly the right water, particularly ionized water. You need to detox the body. You need to take the right supplements, and you need to exercise if you can. So those are 5 steps. They're more intricate than just 5 numbers. When we talk about water, I talk about Kangen water made by the Enagic SD501s. We've never seen anything like it, and we have studied it for years and years now. I have a listing కెంగన్ వాటర్ మెషిన్స్ మాత్రమే, దాని నుంచి ప్రొడ్యూస్ అవుతున్నటువంటి కెంగన్ వాటర్ అయనైజర్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్న వాటర్ మాత్రమే మనకి క్యాన్సర్ లో రిలీఫ్ ఇచ్చింది అని చెప్పి కెంగన్ వాటర్ గురించి చాలా బుక్స్ లో రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. వీటన్ని బుక్స్ చూడండి, టైటిల్స్ కూడా. కిల్లింగ్ క్యాన్సర్ నాట్ పీపుల్ ఆల్రెడీ మనం చూసాము. చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్, యు ఆర్ నాట్ సిక్, యు ఆర్ థర్స్టీ, వాటర్ క్యూర్స్ డ్రగ్స్ కిల్స్. ఈ విధంగా చాలా బుక్స్ లో కెంగన్ వాటర్ దాని వల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ ప్రోడక్ట్ ని, ఈ వాటర్ ని ఆల్రెడీ జపాన్ లో చాలా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ లో వాడుతున్నారు. ట్రీట్మెంట్ పేషెంట్స్ కి దీని నుంచి ఇచ్చిన వాటర్ తోటి ట్రీట్ చేసి వాళ్ళకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ చాలా బెనిఫిట్స్ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి మిషన్ అండి. దిస్ ఈస్ ద ప్రొడక్ట్. ఈ కెంగన్ వాటర్ అయనైజర్స్ మన ఇండియాలో 5 మోడల్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఈ ప్రతి కెంగన్ వాటర్ మిషన్ నుంచి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్, పిహెచ్ లెవెల్ వాటర్స్ దాని నుంచి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ 7 పిహెచ్ లెవెల్ వాటర్స్ గురించి ఒక 2 నిమిషాలు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్, హెల్తీ డ్రింకింగ్ అండ్ కుకింగ్ కి 8.5 pH వాటర్ ఫర్ రెగ్యులర్ డ్రింకింగ్, 9 pH వాటర్ ఫర్ ప్రిపేరింగ్ టీ అండ్ అదర్ జ్యూసెస్, 9.5 వాటర్ ఫర్ కుకింగ్. ఈ 3 వాటర్స్ మనం తాగాలి. తాగినప్పుడు మనకి తాగొచ్చు 8.5 pH నుంచి 9.5 pH వరకు. ఈ వాటర్ ఎప్పుడైతే మనం తాగుతామో మనకి మన ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది, మన బాడీ ఆల్కలైన్ కండిషన్ లోకి వస్తుంది, మన బాడీలో అబ్జార్ప్షన్ పవర్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ దీనిలో వచ్చేది క్లీన్ వాటర్ ఆర్ న్యూట్రల్ వాటర్, 7 pH వాటర్. ఈ వాటర్ వచ్చి మనకి మెడిసిన్స్ వేసుకునేటప్పుడు, తర్వాత బేబీ ప్రిపరేషన్స్ ఏవైతే చేస్తామో ఫుడ్ ప్రిపరేషన్స్, వాటన్నిటిలోనూ ఈ వాటర్ మనము తాగడానికి ఉంటుంది. ఇది న్యూట్రల్ పిహెచ్, దీనిలో ఆల్కలినిటీ అనేది ఉండదు.
నెక్స్ట్ వచ్చి బ్యూటీ వాటర్. దిస్ ఈస్ ఎసిడిక్ వాటర్ కాబట్టి నాట్ ఫర్ డ్రింక్ అని చెప్తున్నారు. దీని pH వచ్చి 5.5 pH. ఇది మనకి స్కిన్ టోనింగ్ కి ఉపయోగపడుతుంది, హెయిర్ కేర్ కి ఉపయోగపడుతుంది, పెట్ గ్రూమింగ్ కి, క్లీనింగ్ మిర్రర్స్ కి, హౌస్ క్లీనింగ్ కి, ఈ విధంగా బయట ఎక్స్టర్నల్ పర్పస్ ఆఫ్ యూజింగ్ కి మనకి బ్యూటీ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత దీని వచ్చి 11.5 స్ట్రాంగ్ కెంగన్ వాటర్ వస్తుంది. Although it is alkaline water, it is not for drinking because the pH is very high, 11.5. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీద మనం ఆల్రెడీ చూసాం కదా స్టార్టింగ్ లోనే, అవన్నీ కంటామినేట్ అయిపోయినాయి, వాటి మీద పెస్టిసైడ్ లేయర్స్ చాలా ఉన్నాయి. ఆ పెస్టిసైడ్స్ ని ఇది క్లీన్ చేసేస్తుంది. ఈ రోజున మనం మార్కెట్ లో చూసాం, చాలా పెస్టిసైడ్ క్లీన్ చేయడానికి చాలా రకాల ప్రొడక్ట్స్ వచ్చాయి. అవన్నీ ఏంటి అని చెక్ చేసాక అవి కూడా ఏవో ఒక రకమైన కెమికల్స్ ఉన్నాయి. మళ్ళీ అంటే ఒక కెమికల్ తీసేయడానికి ఇంకో కెమికల్ ని వాడుతున్నాం. కానీ ఇక్కడ మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి వాటర్, జస్ట్ బై ప్రెసింగ్ ఏ బటన్, మన మిషన్ లో ఉన్నటువంటి ఒక బటన్ ప్రెస్ చేస్తే ఈ 11.5 pH వాటర్ అది ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో కనుక మీరు రెగ్యులర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కనుక మీరు దానిలో కనుక నానబెట్టినట్లయితే వెంటనే దానిలో ఉన్నటువంటి పెస్టిసైడ్ లేయర్ని కూడా మనము తీసేయవచ్చు. మీ కళ్ళ ముందు కనబడుతుంది చెరీ టొమాటోస్, దాని నుంచి నార్మల్ వాటర్ ట్యాప్ వాటర్ క్లీన్ చేస్తే మనకి ఏం డిఫరెన్స్ కనబడట్లేదు. కానీ ఆల్కలైన్ 11.5 కెంగన్ వాటర్ లో క్లీన్ చేసినప్పుడు చూడండి దాని మీద ఉన్న పెస్టిసైడ్ లేయర్ కూడా బయట రావడం చూస్తున్నాం. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ మీద చాలా పెస్టిసైడ్ ఉంటుంది. ఎందుకంటే నిన్న కొట్టినట్టు వాళ్ళు మా ఇంటికి వచ్చేస్తుంది, మనం దాన్ని కడిగేసి తినేస్తున్నాం. కానీ కడిగితే పోతాయా అవన్నీ ఆయిల్ బేస్డ్ పెస్టిసైడ్స్, వాటిని అన్నిటిని ఇది చాలా ఫాస్ట్ గా రిమూవ్ చేసేస్తుంది. చూడండి రైస్ ని కూడా ఇంతగా క్లీన్ చేస్తుంది. అంటే ఈ వాటర్ ని మన మిషన్ ఏం చేస్తుందంటే, మనం ఇంట్లో వాడుకునే ప్రతి వాటర్ అవసరానికి సంబంధించిన వాటర్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. మన బాడీలో 1% కూడా కెమికల్ అనేది వెళ్ళకుండా ఇది కాపాడుతుంది. దీనిలోంచి ఇంకో వాటర్ వస్తుందండి, 2.5 వాటర్. ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్తారు. జనరల్ గా ఇది హ్యాండ్ శానిటైజర్ గా వాడచ్చు. వాటి కోసం చాలా కెమికల్స్ వాడేస్తున్నాం మనం కదా, అవన్నీ కెమికల్స్ వాటి కోసం బాగానే ఉంది. మరి ఏదైనా ఎక్కువ వాడితే ప్రాబ్లమే కదా. మరి కెమికల్స్ అంతగా మన శరీరం మీద మనం హ్యాండ్ శానిటైజర్ వాడుతున్నప్పుడు దాని నుంచి రేపు పొద్దున ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది వాటర్ కాకపోతే 2.5 pH యాక్టివేటెడ్ ఎసిడిక్ వాటర్. ఇది చూడండి, స్మెల్ చేసినా కానీ ఇది బ్లీచ్ స్మెల్ వస్తుంటుంది. మన వాటర్ లో చూస్తున్న, మన రెగ్యులర్ గా తీసుకున్నటువంటి వాటర్ లో ఇది pH ని యాక్టివేట్ చేసి తీసిస్తున్న వాటర్. ఇది వాటర్ సపరేట్ చేసి ఇది పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెడ్ ఫర్ జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా, క్లీన్స్ కట్స్, స్కిన్ బర్న్స్ కానీ ఎటువంటి స్కిన్ డిసీజెస్ ర్యాషెస్ కానీ దీని మీద బాగా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. ఆల్రెడీ ల్యాబ్ టెస్టెడ్ అండి వాటర్. చాలా రకాల వైరస్ మీద, బ్యాక్టీరియా మీద దీన్ని ఆల్రెడీ ఎఫెక్టివ్ గా పనిచేసిందని చెప్పి రిపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇవాటి వరకు చూస్తున్నాము సోరియాసిస్, దీనికి ఇవాటి వరకు ట్రీట్మెంట్ లేని చర్మ వ్యాధి. అలాంటి చర్మ వ్యాధుల మీద కూడా దీంతో మంచి రిజల్ట్స్ మనం చూసాము. 5 to 6 months ఆఫ్ కంటిన్యూస్ యూజింగ్, అంటే 2.5 వాటర్ తోటి స్ప్రే చేస్తూ ఇంటర్నల్ గా మనము 8.5 to 9.5 pH కెంగన్ వాటర్ తాగినప్పుడు మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేది మనము చూడొచ్చు 5 to 6 months లో. బాగుంది వాటర్, మంచి వాటర్ చాలా రకాల ఉపయోగాలకి అది దానం చేస్తుంది. మరి దీనిలోని టెక్నాలజీ ఏంటి, దీనిలో ఏం కలుపుతున్నాము అంటే కనుక చెక్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద మిషన్. దీని లోపల మనం డైరెక్ట్ గా ట్యాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మిషన్ లో ఒక ఫిల్టర్ ఉంది, ఇక్కడ చూపించారు కదా, దిస్ ఈస్ ద ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే వాటర్ లో ఉన్నటువంటి మలినాన్ని, క్లోరిన్ ని కూడా రిమూవ్ చేసేస్తుంది. అంతే తప్ప దీని లోపల ఎటువంటి అయనైజేషన్ ప్రాసెస్ ఇక్కడ జరగట్లేదు. అయిపోయిన తర్వాత, ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఆ వాటర్ ఏదైతే క్లీనింగ్ వాటర్ ఉంటుందో అది మనకి అయనైజేషన్ ఛాంబర్ లోకి వెళ్తుంది. ఫస్ట్ లో గమనించాం కదా, హై వోల్టేజ్ ఆఫ్ కరెంట్ వాటర్ లో పంపించి వాటర్ లో ప్రాపర్టీస్ జనరేట్ చేయడం ఏదైతే ఉందో అది ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అనమాట. హై వోల్టేజ్ ఆఫ్ కరెంట్ ని వాటర్ లో పాస్ చేయాలంటే కండక్టర్స్ కావాలి. ఆ కండక్టింగ్ కి వీళ్ళు వాడుతున్నది టైటానియం అండ్ ప్లాటినం ప్లేట్స్. టైటానియం అండ్ ప్లాటినం ప్లేట్స్ వీళ్ళు వాడుతున్నారు. దాన్ని ఏం చేస్తున్నా, హై పవర్ కరెంట్ ఎప్పుడైతే వాటర్ పంపిస్తున్నామో అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే, the water passes over the plates. The minerals in the water are separated into 2 streams of water, one alkaline and one acidic. The more plate surface area and the more power you can apply to the plates, the better the separation and the better the quality of the ionized water. Some metals are better electrical conductors than others, and some hold up to the abuse of electrolysis. While some manufacturers use stainless steel or white gold because they are less expensive. ఇక్కడ కనుక చూసినట్టయితే ఇందా ఫస్ట్ చెప్పాం కదా,
2 ప్లేట్ల మధ్య నుంచి వాటర్ పాస్ అవుతుంది. ఎప్పుడైతే హై వోల్టేజ్ ఆఫ్ కరెంట్ దానికి ఆ ప్లేట్స్ ద్వారా పాస్ అవుతుందో వాటర్లోకి, వాటర్లో ఉన్న మినరల్స్ సపరేట్ అవుతున్నాయి. మనం తాగుతున్నటువంటి ఎనీ సోర్స్ ఆఫ్ వాటర్ దానిలో ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్ 2 ఉంటాయి. కాకపోతే మన బాడీకి ఆల్కలైన్ మినరల్స్ ఎక్కువగా కావాలి. ఎసిడిక్ మినరల్స్ మన శరీరం పైన ఉన్నటువంటి అంటే ఎక్స్టర్నల్ స్కిన్ అవన్నీ ఎసిడిక్ నేచర్ ఉంటాయి కాబట్టి అక్కడికి ఎసిడిక్ నేచర్ కావాలి. సో మన వాటర్లో ఉన్న ఆల్రెడీ ఉన్నటువంటి మినరల్స్ సపరేట్ చేస్తుంది. ఆల్కలైన్ మినరల్స్ అన్నింటినీ ఆల్కలైన్ వాటర్ గా తాగడానికి, దానిలో ఉన్నటువంటి ఎసిడిక్ మినరల్స్ అన్నింటినీ ఎసిడిక్ నేచర్ మన బాడీలో ఉన్న పైన వాడుకోవడానికి ఎసిడిక్ వాటర్ అనేది అందిస్తుంది. సో దిస్ ఈస్ ద సింపుల్ టెక్నాలజీలో మనం ఎటువంటి కలపడం అనేది ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి కలపడం జరగడం లేదు. దీనిలో ఓన్లీ వాటర్ లోకి కరెంట్ పాస్ చేసి ప్రాపర్టీస్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ కంపెనీ గురించి కనుక తెలుసుకున్నట్టయితే, కంపెనీ ప్రొఫైల్ చూసినట్టయితే 46+ ఇయర్స్ ఆల్రెడీ అయిపోయింది. 1974లో మన కంపెనీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ కి ISO 13485 సర్టిఫికేషన్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఆల్రెడీ 23 కంట్రీస్ లోను 38 లొకేషన్స్ లో మన కంపెనీ బిజినెస్ చేస్తుంది. ఇండియాలో ఫిబ్రవరి 2016లో మనకి లాంచ్ అయింది కంపెనీ. మన హెడ్ ఆఫీస్ వచ్చి బెంగళూరులో ఎనర్జీ ఉంది. ఎనర్జీ ఇండియా కెంగన్ వాటర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోటి. రైట్, ఈ కంపెనీకి ISO 13485 సర్టిఫికేషన్ ఉంది. ఇది ఏంటంటే మెడికల్ గ్రేడ్ మెషినరీ మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సర్టిఫికేషన్ మన కంపెనీకి ఉంది. సో దీనిలో తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మెడికల్ గ్రేడ్ మెషిన్స్ మాత్రమే తయారు చేస్తుందని మనకి తెలుస్తుంది. నెక్స్ట్, జపనీస్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ అడల్ట్ డిసీజ్ 6500 డాక్టర్స్ ఒక ప్యానల్ గా ఏర్పడి వాళ్ళు కెంగన్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి సర్టిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కంపెనీ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ని జపనీస్ అసోసియేషన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ వాళ్ళు దీన్ని మెడికల్ డివైజెస్ కింద సర్టిఫై చేసి ప్రతి హాస్పిటల్లోనూ ఈ వాటర్ మిషన్స్ మాత్రమే ఉండాలి అని చెప్పి ఇచ్చిన సర్టిఫికేషన్ కమాండర్. అండ్ వాటర్ క్వాలిటీ అసోసియేషన్ వాళ్ళు దీనికి గోల్డ్ సీల్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంత బెస్ట్ ప్రొడక్ట్, బెస్ట్ ఆఫ్ ద సర్టిఫికేషన్స్ ఉన్నాయి, బెస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాము దానిలో. సో ఇంత మంచి ప్రొడక్ట్ ప్రైస్ ఎంత, అందరూ దాని నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. సో ప్రైస్ ఈజ్ వాట్ యు పే అండ్ వాల్యూ ఈజ్ వాట్ యు గెట్ అనేది చెప్తున్నారు. ఇక్కడ చూద్దాం ప్రైస్ అనేది దాంతో మనకి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ అయితే మన ఇంటికి వస్తుంది కెంగన్ వాటర్ మిషన్ ద్వారా. మరి దాని నుంచి వస్తున్న వాల్యూస్ చూడండి, హెల్త్ వాల్యూస్ మన ఫ్యామిలీ మొత్తానికి అందుతున్నాయి. చూద్దాం ఇక్కడ ఫస్ట్ మన మోడల్స్ అన్ని చెక్ చేద్దాం. చెప్పాను కదా ఇందాక 5 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. దాని ఫస్ట్ హైయెస్ట్ మోడల్ వచ్చి దీన్ని అల్టిమేట్ హోమ్ మోడల్ అంటాము, సూపర్ SD501. దీనిలో 12 టైటానియం ప్లాటినం ప్లేట్స్ ఉన్నాయి. -ORP ఇందాక 700 చూసాం కదా, ఇక్కడ 900 అంతకంటే ఎబో కూడా మనకి దీనిలో ORP వస్తుంది. 6 liters per minute ఇది ప్రొసెస్ చేయగలదు. 3 years ఇంటర్నేషనల్ వారంటీ ఉంది. 20 years పాటు లైఫ్ స్పాన్ ఉంది. దాని ప్రైస్ వచ్చి 3,97,000 మాత్రమే. అదేవిధంగా బెస్ట్ సెల్లర్ ఇన్ ద వరల్డ్ K8 మిషన్ మోడల్ అంటాము. దీనిలో 8 ప్లేట్ టైటానియం ప్లాటినం ప్లేట్స్ ఉన్నాయి. -ORP -800 అంతకంటే ఎక్కువగా మనకి అందే అవకాశం ఉంది. 6 liters per minute ఇది కూడా ప్రొడ్యూస్ చేయగలదు. దీనిలో వాయిస్ నోటిఫికేషన్, వాయిస్ ఓవర్ కూడా మనకి వస్తుంది. ఏ వాటర్ తీసుకుంటున్నాం అనేది అది వాయిస్ ఓవర్ చెప్తుంది. అదేవిధంగా దీనికి 5 years ఇంటర్నేషనల్ వారంటీ అండ్ 25 years ఆఫ్ లైఫ్ స్పాన్ దీనికి ఉంది. దీని ప్రైస్ వచ్చి 3,43,000 మాత్రమే. అండ్ బెస్ట్ సెల్లర్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ SD501 మోడల్ అంటాం. దీనిలో 7 టైటానియం ప్లాటినం ప్లేట్స్ ఉన్నాయి. -ORP వచ్చి -600 అంతకంటే ఎక్కువగా వస్తుంది. అండ్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత బెటర్ కాబట్టి 600 -600 ఇస్ వెరీ గుడ్. అండ్ 4 liters per minute ఇది ప్రొడ్యూస్ చేయగలదు. దీనిలో కూడా వాయిస్ ఓవర్ ఉంది. 5 years ఇంటర్నేషనల్ వారంటీ అండ్ 25 years ఆఫ్ లైఫ్ స్పాన్. దీని ప్రైస్ వచ్చి 2,77,000. అండ్ బేసిక్ మోడల్ జూనియర్ 4 అంటాము. దీనిలో 4 టైటానియం ప్లాటినం ప్లేట్స్ ఉన్నాయి. -ORP వచ్చి -400 వరకు వచ్చే అవకాశం ఉంది. పర్ మినిట్ 2 liters వాటర్ ప్రొడ్యూస్ చేయగలదు. 3 years ఇంటర్నేషనల్ వారంటీ అండ్ 20 years ఆఫ్ లైఫ్ స్పాన్. దీని ప్రైస్ వచ్చి 2,18,000 అండి. ప్రైస్ చూడగానే చాలా ఎక్కువగా ఉంది ప్రైస్ అనుకుంటున్నారా? మరి దీన్ని ఎవరు కొంటారు అంటే డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు మాత్రమే దీన్ని కొనుక్కుంటాం అనుకుంటున్నాం కదా. మరి దీన్ని కొన్న వాళ్ళని యాక్చువల్గా సెలబ్రిటీస్ అని మనం పిలుస్తాము. వాళ్ళు చూడండి దీనిలో కెంగన్ సెలబ్రిటీస్ అంటే వీళ్ళు. దీనిలో డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళు కాదండి, ఎవరైతే ఫ్యామిలీ హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళు దీన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చూడండి ఒక రైతు నుంచి మొదలు పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి,
ఇండస్ట్రియలిస్ట్ కానీ అందరూ ఉన్నారు. అందుకు అందరికీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే ఫ్యామిలీ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ దీన్ని కొంటున్నారు. ఇప్పటికి గత 5 సంవత్సరాల్లో 1,20,000+ ఫ్యామిలీస్ దీన్ని అడాప్ట్ చేసుకొని దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ మరి ప్రైస్ అయితే ఓకే, మరి దీని నుంచి నిజంగా వాల్యూ అందుతోందా, హెల్త్ బెనిఫిట్స్ నిజంగా వస్తున్నాయా? ఒక చిన్న ప్రాక్టికల్ టెస్ట్ చూద్దాం. ఇక్కడ ప్రాక్టికల్ గా ఈ పాండమిక్ టైంలో మనకి ఒక యూజర్ ద్వారా మనకు వచ్చినటువంటి వీడియో అండి ఇది. దీన్ని ఫస్ట్ మనం చూద్దాం, దీని నుంచి వాల్యూస్ నిజంగా మనకు అందుతుందా లేదా అనేది తెలుస్తుంది. हेलो फ्रेंड्स, आज मैं आपको लाइव बता रही हूँ कि कैंगन वाटर पीने पर कैसे अपना ऑक्सीजन लेवल बढ़ जाता है. सो यू मे सी दिस. ये 91 अभी शो कर रहा है. ओके Power on. 9.5 वाटर. हम चेक करेंगे कि ये पीते ही ऑक्सीजन लेवल बढ़ता है या नहीं. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కెంగన్ వాటర్ ని ఆమె తాగుతోంది. ఈ క్వాంటిటీ వచ్చి మనకి 2 గ్లాసులు మనం అనుకోవచ్చు. Wow. 99. If your water can do this, just send me the video. Thank you. సో వాటర్ నుంచి ఇన్స్టెంట్ గా మనకి అందుతున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ తోటి అక్కడ వాటర్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా మనకి పెరుగుతున్నాయని చెప్పి ఒక ప్రాక్టికల్ వీడియో, ఒక యూజర్కి వచ్చినటువంటి ప్రాక్టికల్ వీడియో తను చూపించడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారు. డాక్టర్ ఏం చెప్తున్నారు? యువర్ హెల్త్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. మీ హెల్త్ నా రెస్పాన్సిబిలిటీ కాదు అంటున్నారు. ఎవరు? మనం వెళ్తున్నటువంటి డాక్టర్. నిజమే కదండి, ఆయన రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుంది మన హెల్త్? మరి ఎవరి రెస్పాన్సిబిలిటీ మన హెల్త్ అంటే మన ఓన్ రెస్పాన్సిబిలిటీ. నా హెల్త్ రెస్పాన్సిబిలిటీ నేను మా ఫ్యామిలీలో ఎవరికి ఇవ్వలేను, అదేవిధంగా ఎవరి హెల్త్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేను. ఓకే, హెల్త్ మీద నేను స్పెండ్ చేయగలనేమో, కానీ హెల్త్ అనేది కొనుక్కు రాలేము కదా. మరి ఎవరి మీద డిపెండ్ అవచ్చు అంటే ఇవాళ రోజున హెల్త్ గురించి డిపెండ్ అయ్యే ఒక మిషన్ మనకు ఉంది. దానిలో వస్తున్నటువంటి ప్రతి ప్రాపర్టీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, దానిలో ఉన్నటువంటి ఆర్గానిక్ కానివ్వండి, మైక్రోకాసిడ్ ప్రాపర్టీ కానివ్వండి, ఇవన్నీ మన హెల్త్ని పెంచడానికి ఉపయోగపడుతున్నాయి. సో డెఫినెట్ గా నేను ఇవాళ రోజున కెంగన్ వాటర్ మిషన్ మీద నా హెల్త్ ని డిపెండ్ చేసుకోగలను, దాంతో నా హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోగలను. సో దీని ప్రైస్ చాలా ఎక్కువ అని కనుక మనం చూసినట్టయితే యావరేజ్ ప్రైస్ 3 lakh ఉంది కదా. ఆ 3 lakhs కనుక నేను బైఫర్కేట్ చేసినట్టయితే దీన్ని లైఫ్ ఈవెన్ దో 25 years అంతకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ నేను 20 years తీసుకున్న పర్ డే నా కాస్టింగ్ వచ్చి ఓన్లీ 42 rupees అండి. నేను ఇవాళ రోజున 40 rupees కంటే ఎక్కువే మనము మన ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ కానీ వాటర్ మీద కానీ ఏదైనా ఖర్చు పెడుతున్నాం. కాకపోతే 1 time ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తున్నారు. ఇది డెఫినెట్ గా హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్. ఇవాళ వరకు ఎవరు హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయలేదండి, అందరూ హెల్త్ మీద ఎక్స్పెండిచర్ చేశారు. ఆ ఎక్స్పెండిచర్ ఏముంది? మన ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్స్ మనం చేస్తూనే ఉన్నాము, కానీ అవన్నీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. కానీ మనం కనుక హెల్త్ మీద ఇవాళ రోజున ఈ కెంగన్ వాటర్ మెషిన్ మీద కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే దాని నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్ తోటి నేను ఫర్దర్ గా ఇలాంటి ట్రీట్మెంట్స్ మీద ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఇది ఆల్మోస్ట్ నాకు ఉపయోగపడుతుంది, సహకరిస్తుంది. రైట్. సో దీన్ని ఇన్వెస్ట్మెంట్, దీని నుంచి నాకు హెల్త్ రూపంలో రిటర్న్స్ కూడా వస్తున్నాయి. రైట్. సో బాగుంది, వాటర్ బ్రహ్మాండంగా ఉంది. మరి వాటర్ స్టోర్స్ లో అవైలబుల్ ఉందా? ప్యాకేజెస్ నాకు ఏమన్నా అందించగలరా? ఫస్ట్ క్వశ్చన్ అదేగా ఉంటుంది. మిషన్ కొనుక్కుంటే కాస్ట్లీ ఉంది, సో నాకు ఏమైనా వాటర్ అందించగలరా? ఎవరు అందించరండి వాటర్. ఎవరైనా ఇస్తే 1-2 రోజులకి ఇవ్వగలరేమో, కానీ టేస్ట్ గురించి దానివల్ల వస్తున్న బెనిఫిట్స్ నిజంగా వస్తున్నాయో చెక్ చేసుకోవడానికి అంత తప్ప ఇవ్వలేదు. ఎందుకు? దీని నుంచి వస్తున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, లైవ్ వాటర్ ఎంత లైవ్ గా అయితే అంత బెటర్. దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్ టు 48 hours వరకు దానిలో సస్టైన్ అవుతాయి. ఆ తర్వాత దానిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతాయి. కాబట్టి దాని నుంచి మనకి హెల్త్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
అదేవిధంగా ఆల్టర్నేట్ కూడా 5 days వరకు ఉంటుంది. సో ఇది మాక్సిమం బెనిఫిట్ కనుక మీరు ఈ వాటర్ నుంచి తీసుకోవాలంటే లైవ్ వాటర్ తాగాలంటే మిషన్ నుంచి ఎంత ఫ్రెష్ గా వాటర్ తీసుకుంటే మీకు అంత యాంటీఆక్సిడెంట్ మీ బాడీకి అందించే అవకాశం ఉంటుంది. మీరు అంత త్వరగా హెల్త్ బెనిఫిట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది మీకు వాటర్ బయట సేల్ దొరకడం కానీ వాటర్ ఎవరైనా సప్లై చేయడం అనేది కానీ జరగదు. అండ్ ఇంకోటి కూడా చెప్తారు, ఈ ప్రొడక్ట్ ని షోరూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ ప్రొడక్ట్ ఈ షోరూమ్స్ ఉండవు. ఎందుకు? ఈ ప్రొడక్ట్ డైరెక్ట్ గా కంపెనీ నుంచి వస్తుంది. కంపెనీ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్ ద్వారా మాత్రమే ఇది అవైలబుల్ లో ఉంది. బట్ నేను ఈ మధ్యకాలంలోనే ఫ్లిప్కార్ట్ లో చూస్తున్నాను, అమెజాన్ లో చూస్తున్నాను, మనం వెంటనే చూస్తాం కదా, ఏదైనా దొరకంగానే కెంగన్ వాటర్ అని కొట్టంగానే మీకు ఇవి ఫ్లిప్కార్ట్ లోనే అమెజాన్ లోనే దొరుకుంటాయి. కానీ కంపెనీ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ద్వారా మాత్రమే ఈ ప్రొడక్ట్ ని సేల్ చేస్తుంది. అమెజాన్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కానీ ఎనీ షోరూమ్స్ కానీ కంపెనీ పెట్టడం లేదు. మరి అక్కడ దొరుకుతున్నాయి కదా అంటే అవన్నీ సెకండ్ హ్యాండ్ మెషిన్స్. వాటి మీద కంపెనీ వారంటీ ఇందాక 3 to 5 years చూపించాము, దాన్ని కానీ సర్వీస్ రిక్వైర్మెంట్ కానీ ఏది కంపెనీ చూడదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అదర్ ప్లాట్ఫామ్స్, వీళ్ళు కనుక మీరు ఈ మిషన్ నిజంగా జెన్యూన్ మిషన్ కనుక మీరు తీసుకోవాలి అంటే కనుక అది ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్, నాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మిమ్మల్ని ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ మీదకి ఇన్వైట్ చేశారో వాళ్ళ రోజున వాళ్ళు ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్, హీ వాంట్స్ యువర్ ఫ్యామిలీ టు బి హెల్దీ. సో మీరు తీసుకున్నట్టు ఇంకా వాళ్ళ అడ్వైస్ తప్పకుండా తీసుకోండి. వాళ్ళు మీకు ఈ ప్రొడక్ట్ మీ ఇంటికి రావడానికి, ఆ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇన్స్టలేషన్ సర్వీసెస్ కానీ ఫర్దర్ గా మీకు ఏమైనా సర్వీస్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ వాళ్ళు మీకు అందించే అవకాశం ఉంటుంది. థర్డ్ పార్టీ ఎవరి నుంచో తీసుకుంటే కనుక మీకు ఈ సర్వీసెస్ అనేవి దొరికే అవకాశం ఉండదు. అండ్ ద ప్రైస్ విచ్ ఐ హావ్ టోల్డ్ 2,18,000, 2,77,000, 3,43,000, 3,97,000 ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని ఆల్ ట్యాక్సెస్ ఇంక్లూజివ్, అంటే జిఎస్టీ కూడా దానిలో ఇంక్లూజివ్ అయిపోయి ఉంది. ఎవరికైనా జిఎస్టీ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు జిఎస్టీ బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు. 18% జిఎస్టీ ప్రతి ప్రోడక్ట్ కి ప్రైస్ లో ఇంక్లూజివ్ అయి ఉంది. అండ్ ఇవాళ రోజున ఈ ప్రోడక్ట్ కొనడానికి ఒక గుడ్ న్యూస్, వీ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్ ఫర్ ఆల్ ద సాలరీడ్ పీపుల్. శాలరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జాబ్స్ లో ఉన్నారో వాళ్ళ శాలరీ కనుక 25,000 అంతకంటే ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళు ఈఎంఐ ఆప్షన్ కి వెళ్ళొచ్చు. 25% డౌన్ పేమెంట్ ఉంటుంది. 15 months వరకు ఈఎంఐ ఆప్షన్ మనకి అవైలబుల్ ఉంది. అది కాకుండా మనం క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మీరు ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ మై ప్రెజెంటేషన్ అండి. ఇఫ్ యూ హావ్ గాట్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. The forum is open for questions now. Thank you.